Hello guys, welcome to Pod Vita by Course Vita and presenting you the host Aditya Verma. వెల్ కోర్స్ వీటా గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. కానీ పాడ్ వీటా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి. కానీ ఈ లోపల మీకు ఒక గ్లిమ్స్ ఇవ్వాలంటే పాడ్ వీటా ఈజ్ ఆల్ అబౌట్ యూ. మీరు మీలాంటి స్టూడెంట్స్ అప్స్కిల్ అవ్వడానికి కానీ, లేకపోతే ఎవరైనా కెరియర్లో ఒక ఆబ్స్టికల్ ఎదురవుతున్న వాళ్ళు కానీ, ఆ ఆబ్స్టికల్స్ని క్లియర్ చేయడం కోసం, ఇన్సైట్స్ కోసం మేము ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాం. వాళ్ళు ఇచ్చిన ఇన్సైట్స్ ప్రకారం మీ కెరియర్ని కరెక్ట్గా ఆబ్స్టికల్ నుంచి క్లియర్ చేసుకోవడం ఎలా అనేది ఈ పాడ్కాస్ట్ అయ్యేదాకా చూడండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో మీరు మా పాడ్కాస్ట్కి ఫస్ట్ గెస్ట్గా వస్తున్నారని తెలిసి మీ గురించి మేము రీసెర్చ్ కోసం అని చెప్పి మేము లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అండ్ ఆల్సో మీరు ఏమేం చేశారనేది చూస్తుంటే వివ్ సీన్ దట్ మీరు 2014లో బీటెక్ గీతమ్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఎప్పుడైతే డేటా సైన్స్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉండిందో అప్పుడే మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. కానీ అసలు ఎలా చూస్ చేసుకున్నారు మీరు ఇండస్ట్రీలోకి రావాలని చెప్పి? హౌ వాజ్ యువర్ జర్నీ? మనందరికీ డేటా సైన్స్ అనేది 10 years ముందే స్టార్ట్ అయింది ఆర్ 10 years ముందు స్టార్ట్ అయింది అని అనుకుంటాం. బట్ ఇఫ్ యూ చెక్ మన లైఫ్లో ఎప్పుడు మనం ఫేస్ చేసామంటే, మీరు చిన్నప్పుడు చెస్ గేమ్ ఆడుంటే కంప్యూటర్తో ఆడుతున్నప్పుడు మీరు ఒక స్టెప్ తీసుకుంటే ఆ సిస్టమ్ నెక్స్ట్ టైం స్టెప్ తీసుకున్నది ఆటోమేటిక్గా ఆల్గరిథం నెక్స్ట్ స్టెప్ ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. సో చైల్డ్హుడ్లోనే మనం చెస్ గేమ్లోనే చూసాం. సో ప్రాబబ్లీ ఇట్ స్టార్టెడ్ 1950s స్టార్ట్ అయింది. కానీ అది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ వేలో వచ్చింది ఏంటంటే, అంటే మోడల్స్లో బిల్డ్ చేసింది ఏంటంటే 10 years ముందు. సో యాజ్ యూ సెడ్ 2010 to 14 నేను గీతంలో పాస్అవుట్ అయ్యాక ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ వైర్లెస్ అండ్ మొబైల్ కంప్యూటింగ్ ఇన్ సీడాక్ పూణే. సో 6 months చేశాను. 6 months చేశాక ఐ గాట్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్. సో దెన్ వాట్ హ్యాపెండ్ ఈజ్ దెన్ ఐ గాట్ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్లో యాజ్ అ ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. ఇన్ఫోసిస్లో ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నప్పుడు దెన్ ఐ హ్యావ్ రెడ్ అబౌట్ అన్ ఆర్టికల్. ఒక ఆర్టికల్లో ఏమని చదివారంటే, ఇట్ వాజ్ వెరీ ఫస్ట్ ఆర్టికల్ ఆ టైంలో, విల్ ఏఐ రిప్లేస్ డెవలపర్స్ ఆర్ ఐటీ పీపుల్. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుందా అని నాకు ఒక క్వశ్చన్ అనిపించింది. సో అలాంటి క్వశ్చన్ చదివినప్పుడల్లా మనకు భయం వేస్తుంది, ఓకే మన జాబ్స్ ఏమవుతాయి, నిజంగా ఏ మనల్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పి ఇలాంటి డౌట్స్ ఎవరికైనా వస్తుంది. బట్ నేను అప్పుడు ఆలోచించింది ఏంటంటే, మన జాబ్స్ రీప్లేస్ చేసే బదులు నేను ఎందుకు ఏఐని డెవలప్ చేసే సెగ్మెంట్లో ఉండకూడదని ఆలోచించాను. సో నేనే ఏఐని డెవలప్ కానీ నేను రీస్కిల్ చేసుకున్న ఆ సెగ్మెంట్లో కానీ ఆ డెవలప్మెంట్లు ఎందుకు ఉండకూడదని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. సో దెన్ ఐ థాట్ ఆ ఏఐ హ్యూమన్ రీప్లేస్ చేస్తుందో లేదన్నది చదవంగానే ప్యానిక్ అవ్వకుండా, సో బేసికలీ ఏఐ డెవలప్ చేయడానికి ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఎక్కడ చదవాలి, ఏం చేయాలన్నది ఆలోచించడం మొదలుపెట్టాను. సో దెన్ యూజువలీ లైక్ యాజ్ అన్ ఎవ్రీ స్టూడెంట్ 1-2 years ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు దే ప్రిపేర్ ఫర్ ఎనీ క్యాట్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్, జిమాట్ ఎగ్జామ్, మాస్టర్స్ కోసం ప్రిపేర్ అవుతారు. ఐ డి ది సేమ్ వే. బట్ నేను స్పెసిఫికల్లీ అన్ని ఎంబీఏ కోర్సెస్కి అప్లై చేయకుండా ఇండియాలో ఏ కోర్సెస్ అయితే డేటా కోర్సెస్ ఇస్తున్నారో అవి మాత్రమే చూసుకున్నాను. సి నౌ ఈవెన్ బీటెక్లో కూడా పైథాన్ నేర్పిస్తున్నారు, డేటా సైన్స్ అని సెపరేట్ మాడ్యూల్స్ పెడుతున్నారు, సెపరేట్ సబ్జెక్ట్ పెడుతున్నారు. బట్ ద వే బ్యాక్ 10 years అట్లా ఉండేది కాదు. హార్డ్లీ ఇండియాలో 8 to 10 కాలేజెస్ మాత్రమే, అందులో 1 or 3 to 4 గవర్నమెంట్ కాలేజెస్, మిగతా ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఈ కోర్స్ ఇచ్చేవారు. అండ్ ఈవెన్ ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా చాలా తక్కువ ఉండేవి, ఆన్లైన్ రిసోర్సెస్ కూడా చాలా తక్కువ ఉండేవి. సో దెన్ నేను అప్పుడు ఈ మాస్టర్స్ ప్రిపేర్ అవుతూ నాకు వచ్చిన స్కోర్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఈ పర్టికులర్ కాలేజ్కి మాత్రమే అప్లై చేశాను. సో ఆబ్వియస్లీ ఆ టైంలో స్టూడెంట్స్ అందరూ జనరల్ ఎంబీఏ లైక్ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషనల్స్ ఇలాంటి వాటికి అప్లై చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద అనలిటిక్స్ కోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే నా కాంపిటీషన్ తగ్గింది అండ్ ఐ వాజ్ వెరీ స్పెసిఫిక్ టు వన్ పర్టికులర్ స్ట్రీమ్. So that is how I started my graduation or post-graduation journey in analytics. So I got my post-graduation seat in IISc. So IISc is one of the top university in the country. Even I think QS world ranking lo kuda below 100 untundi. So yeah, the intake was very less, 15. So అలా నా జర్నీ బేసిక్గా నా డేటా సైన్స్ జర్నీ అన్నది స్టార్ట్ అయింది. దట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ. సార్ ఇప్పుడు ఐఐఎస్సి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ ఇట్స్ అ టెక్నికల్ స్కూల్. ఐ మీన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనగానే ప్రతి ఒక్కరికి ఉండే ఒక పర్సెప్షన్ ఏంటి అంటే సైన్సెస్ మీద కానీ లేకపోతే టెక్నాలజికల్ ఇంజనీరింగ్ వైపు కానీ ఎక్కువ కోర్సెస్ ఉంటాయని చెప్పి అందరికీ ఒక పర్సెప్షన్ ఉండేది. ఎవరు కూడా మేనేజ్మెంట్ కోర్సెస్కి కానీ ఎంబీఏస్కి కానీ యూజువల్గా ఐఐఎస్సి ప్రిఫర్ చేసినట్టు చాలా తక్కువ వింటాం. మేబీ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద లెస్ ఇంటేక్ అయి ఉండొచ్చు. వాట్ మేడ్ యూ చూస్ ఐఏఎస్సి? అంటే మీకు మిగతా ఐఎమ్ గెసింగ్ మీకు మంచి మంచి ఐఐఎమ్స్లో కూడా మీకు యూ కుడ్ హ్యావ్ గాట్ అ సీట్ ఇన్ ఇట్.
కానీ వాట్ మేడ్ యూ స్పెసిఫికలీ టు చూస్ ఐఏఎస్సి? సి వన్ థింగ్, ఐఏఎమ్స్లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది సీట్ అనేది అంత కాన్ఫిడెన్స్గా అప్పుడు నేను లేను. దట్ ఈస్ నేను అంత కాన్ఫిడెంట్గా లేను కాబట్టే ఐ డెంట్ అప్లై ఫర్ ఎనీ ఐఏఎమ్స్ ఆర్ ఎనీ టాప్ బీ స్కూల్స్. అండ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఐఏఎస్సిలో ఎంబీఏ ఫస్ట్ 1947 ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఐఏఎమ్స్ అన్నవి 1970s 1980s వచ్చింది. సో 1948 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇంటేక్ ఈజ్ ఓన్లీ 15 ఎవ్రీ ఇయర్. అంటే అప్పటి నుంచి 1948 డేటా సైన్స్ కోర్స్ లేదు, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చేంజ్ ద కోర్స్ అకార్డింగ్ టు ద ప్రెసెంట్ మార్కెట్ సినారియో. సో అలా నాకు ఆ కోర్స్ గురించి తెలుసుకుని స్టాటిస్టిక్స్ అండ్ అడ్వాన్స్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. సో యాజ్ యూ మెన్షన్ దట్ ఐఐఎస్సి ఇస్ అ కంప్లీట్ రీసెర్చ్ స్కూల్. సో మోస్ట్లీ పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు. సో పిహెచ్డికి మెంటర్ చేసే ప్రొఫెసర్స్ మాకు వచ్చి సబ్జెక్ట్ చెప్తూ ఉండేవారు. సో ఓకే, నాకు అలా హెల్ప్ అవుతుంది, రేపు పొద్దున్న ఫ్యూచర్లో నేను రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా లేదంటే ఏమన్నా టెక్నికల్ పేపర్స్ రాయాలన్నా యూజ్ అవుతుందని చెప్పేసి సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ విత్ ఐఏఎస్సి. మీరు డేటా అనలిటిక్స్ మీలో ఎంబీఏ చేశారు. సో ఆ టైంలో బ్యాక్ ఇన్ 2014 ప్రాబబ్లీ మీరు మీ ప్రిపరేషన్స్ అన్నిటికీ 2015 వేసుకున్నా సరే మధ్యలో ఇంటర్న్షిప్ చేశానన్నారు కాబట్టి, సో 2016లో డేటా అనలిటిక్స్ అనేది రిలేటివ్లీ న్యూ కోర్స్. ప్రాబబ్లీ ఐఏఎస్సిలో కూడా దట్ కుడ్ బి అ సెకండ్ ఆర్ థర్డ్ బ్యాచ్ ఇన్ దేర్ ఐఐఎస్సిస్ బ్యాచ్. వాట్ మేడ్ యూ స్పెసిఫికలీ చూస్ data analytics instead of choosing an MBA? We heard that you did management in data analytics. So what made you choose? And MBA is relatively a larger degree. So దానికన్నా why did you choose management in data analytics? అల్టిమేట్లీ మనం ఒక డేటా సైన్స్ నేర్చుకున్నా, డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్నా, యూ విల్ బీ వర్కింగ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ కంపెనీ. ఓకే, సో బేసికలీ మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటా ఇన్సైట్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న డేటా స్కిల్ కానీ కంపెనీ రెవెన్యూని ఎలా జనరేట్ చేయొచ్చు అన్న దాని మీద మనం ఎక్కువ వర్క్ చేస్తాం. యాజ్ అ రిసోర్స్ మనం ఒక కంపెనీకి పనిచేస్తున్నామంటే మన వల్ల కంపెనీకి బెనిఫిట్ ఏంటి, మన వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటి, మన వల్ల మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాం. సో నేను అది మైండ్లో పెట్టుకున్నా. సో అలా నేను ఈ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఐ సా ద మాడ్యూల్ వెబ్సైట్స్లో చూసా. సో ఇట్స్ ఏ మల్టీ డిసిప్లినరీ మాడ్యూల్. సో ఒక సైడ్ ఏమో ప్యూర్ డేటా అనలిటిక్స్ అంటే స్టాటిస్టిక్స్, అడ్వాన్స్ స్టాటిస్టిక్స్, లీనియర్ రిగ్రెషన్, టైమ్ సిరీస్ ఇలాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకొక వైపు ఏమో హెచ్ఆర్ మార్కెటింగ్ ఇవన్నీ అంత డీప్గా ఉండవు, జనరల్ ఎగ్జామ్స్ ఉండవు. బట్ ఒక మాడ్యూల్ అయితే ఉంటుంది, ఒక 3-4 hours లెక్చర్ అయితే ఉంటుంది. హెచ్ఆర్ మార్కెటింగ్, ఆపరేషన్ రీసెర్చ్, ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే ఒక సైడ్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు, ఇంకొక సైడ్ మనకి బిజినెస్ స్కిల్ నేర్పిస్తారు. సో ఈ మ్యాథమెటిక్స్ స్కిల్ అయితే స్టాట్ స్కిల్ ఏదైతే ఉందో అది బిజినెస్ మనం ఎలా అప్లై చేస్తాం అన్నది నేర్పిస్తారు. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ అల్టిమేట్లీ కొన్ని ఫ్యూ ఇయర్స్ తర్వాత ఏమైందంటే మన దగ్గర ఉన్న డేటా స్కిల్ని బిజినెస్కి ఎలా అప్లై చేస్తాం అన్నదే ఇట్ బికేమ్ వెరీ బిగ్ రెవల్యూషన్. అలాగే డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ రోల్స్ అన్నీ అలాగే ఫామ్ అయ్యాయి. సో దట్ ఈస్ హౌ ఐ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ general MBA, I thought I will learn because I was very good in mathematics. Even ISC course, it is only for engineer, only for that particular course. So when you talk about mathematics, statistics, it need not to be a rocket science. మన స్కూల్లో నేర్చుకున్న బేయర్స్ థీరం, కండిషనల్ ప్రాబబిలిటీ, వెన్ డయాగ్రామ్, PA/B ఇవే ఉంటాయి. ఇవే కాకపోతే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో బేసిక్గా ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ బేసిక్ స్కూల్ మ్యాథమెటిక్స్ ఉంటే సో ఇవన్నీ నేర్చుకోవడం నాకు ఈజీ అవుతుంది, అంత టఫ్ అవ్వదు అనే అజంప్షన్లో ఐ టుక్ దిస్ కోర్స్. ఓకే, యా, దట్స్ ఇంట్రెస్టింగ్. సో హౌ వాజ్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐఏఎస్సి? ప్రొఫెసర్స్తో మీరు ఉండడం కానీ లేకపోతే వాట్ ఈస్ దట్ వన్ స్కిల్ యూ గాట్ అవుట్ ఆఫ్ ఐఏఎస్సి? సో ఐఏఎస్సిలో నాకు మెయిన్ వచ్చిన స్కిల్ అంటే సో ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ ఫ్రమ్ మై కొలీగ్స్, స్టూడెంట్స్. సో బేసికలీ ఐఏఎస్సిలో చాలా వరకు ప్రొఫెసర్స్ చెప్పేది దే టీచ్ ఇన్ వెరీ హై లెవెల్. నాకు బ్రెయిన్లోకి 40-50% మాత్రమే వెళ్ళేది. సో క్లాస్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే అర్థమయ్యేది. దే ఆర్ రియల్లీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్స్. సో వాళ్ళు క్లాస్లో మిగతా వాళ్ళకి అందరికి చెప్పేవాళ్ళు. సో అట్లా మేమేంటంటే ఈ కోర్సులో ఒకరినొకరిని హెల్ప్ చేసుకున్నాం. సో ఆ టైంకి నేను ఈ టెక్నికల్గా అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు కానీ బట్ హ్యాండ్స్ ఆన్ అంటే ప్రోగ్రామింగ్ పరంగా నాకు కొద్దిగా హ్యాండ్ స్కిల్ ఉండేది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్ఫోసిస్లో ఇన్ఫోసిస్ ట్రైనింగ్, ఇన్ఫోసిస్ మైసూర్ ట్రైనింగ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ అంటారు. ప్రతి ఒక్కరు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ ఫేస్ చేయాలని. మీరు మాస్టర్స్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అప్పట్లో ఎన్ఆర్ఐ అంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు, అప్పట్లో ఒక స్థాయి ఉండేది. ఈ రోజున అలా లేదు. మీకు ఎప్పుడు అబ్రాడ్లో మాస్టర్స్ చేయాలని ఎప్పుడు అనిపించలేదండి? అంటే మాస్టర్స్ ఈజ్ మాస్టర్స్ ఎవ్రీవేర్.
ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్ ఆల్సో. అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఐ యాక్సెప్ట్ మంచి కాలేజ్లో మాస్టర్స్ చేస్తే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయని, బట్ ఒక మాస్టర్స్ చేసే కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చా కూడా ఆ జాబ్ని మనం నిలబెట్టుకున్నది ఇట్స్ ఎ జర్నీ. మనం అనుకుంటే జాబ్ వచ్చేసి అంత అయిపోతుందని. సో నేనున్న టైంలో మా క్లాస్ 66 స్ట్రెంత్ అయితే ఆల్మోస్ట్ 33 పీపుల్ ఫస్ట్ ఇయర్లో మాస్టర్స్కి వెళ్ళిపోయారు. తర్వాత 11 మెంబర్స్. సో 66లో 44 పీపుల్ ఆర్ ఇన్ ద యూఎస్. బట్ వాట్ హ్యాపన్ ఆఫ్టర్ ద కోవిడ్ సిచ్యువేషన్ ఈస్ వర్క్ అనేది ఆఫీస్లోనే ఉండి చేయాలి, ఆఫీస్కి రోజు వెళ్ళాలి, ఇలాంటి సినారియోస్ వెళ్ళిపోయాయి. యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో అందుకు ఈ డేటా సైంటిస్ట్ కానీ డేటా అనలిస్ట్ కానీ ఎక్కడో యూఎస్లో ఉన్న యూఎస్లో కంపెనీ ఉంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వడోదర గుజరాత్ నుంచి పనిచేయచ్చు, లేదంటే ఆంధ్రాలో కాకినాడ నుంచి పనిచేయచ్చు. సో యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇది మాకు అప్పుడు తెలియదు. సో వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఇన్ఫోసిస్, ఐ డిడ్ షిఫ్ట్ జాబ్స్ చేశాను, రొటేషన్ జాబ్స్ చేశాను. ఆ టైంలో నాకు మాస్టర్స్ డేటా అనలిటిక్స్ వైపు వెళ్ళాలనిపించింది. సో ఐ ఫీల్ now India have very great potential. The main benefit is India have very larger population. When you have a larger population, you have a lot of problems. When you have a lot of problems, you need a lot of solutions. For that, you have a lot of resources. So now there is I think there is a demand. So particularly ఈ ఫీల్డ్కి అయితే. ఓకే. అండ్ మాస్టర్స్ అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చేది ఈదర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయినా కావాలి, లేదంటే ఒక ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఐఐఎస్సిలో ఉన్నప్పుడు మీరేమి ఇంటర్న్షిప్ చేశారు? ఐఐఎస్సిలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ నా ఐఐఎస్సి జర్నీ ఇట్స్ నాట్ వెరీ స్మూత్. దెర్ ఈజ్ అప్ అండ్ డౌన్స్. నేను జాబ్ అన్ని మానేసి మాస్టర్స్కి వెళ్ళడం. మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు సైకిల్ మీద యాక్సిడెంట్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయకపోవడం, తర్వాత ఈ 6+5 ఎగ్జామ్స్ మొత్తం 11 ఎగ్జామ్స్ అన్ని సెకండ్ సెమిస్టర్లో వేయడం. ఇట్స్ ఎ టఫ్ జర్నీ. అంత ఈజీగా అవ్వలేదు. సో ఫస్ట్ ఇయర్ అంతా ఈ రికవరీ అవుతున్నాను. I was recovering. So then నేను క్లాస్ ప్లేస్మెంట్స్ కాకుండా ఐ స్టార్ట్ విత్ సెంట్రల్ ప్లేస్మెంట్స్. సో బేసిక్ నేను ఏం చేశానంటే నేను మా బ్యాచ్ వాళ్ళతోనే కాదు, ఐ హ్యావ్ కాంపీటెడ్ విత్ ద ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ద ఐఎస్సి. ఇట్స్ అ టఫ్ జర్నీ, బట్ ఇఫ్ యూ క్రాక్ ఇట్, ఇట్ ఈస్ రియల్లీ బెనిఫిట్ ఫర్ యూ. సో అలాగా దెన్ ఎయిర్టెల్ కంపెనీ దే కేమ్ ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్. ఆ టైంలో Shantanu Bhattacharya, he's a chief data scientist for Airtel at that time. And he's also a data scientist for Facebook. And also he's also one of the data scientists for chief data scientist for what is that? Facebook okati, NASA. He's also ex-NASA. Basically, his aim is to become an astronaut. Then because of some reasons he couldn't become astronaut. And ఆయన MITలో ఫిజిక్స్ మీద అని PhD చేయడం. ఆ తర్వాత ఫిజిక్స్ చేసిన తర్వాత ఈ కేమ్ ఇన్ టు డేటా సైన్స్. సో బేసికలీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ డేటా సైన్స్. వెన్ యూ టాక్ అబౌట్ సైన్స్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్. ఇట్ హ్యావ్ ఫిజిక్స్, ఇట్ హ్యావ్ బయాలజీ, ఇట్ హ్యావ్ కెమిస్ట్రీ. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇట్స్ ఏ వరల్డ్. జనాలందరికీ ఒక పర్సెప్షన్ ఉంటుంది, బేసిక్లీ డేటా సైన్స్ అంటే ఏదో కంప్యూటర్ ఇంజనీర్స్ చేయగలరు. No. ప్రాబబ్లీ మీరు చెప్పిన శాంతను భట్టాచార్య ఇస్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీపుల్ టు నో దట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. ఇది క్రాస్ మేజర్స్ ఎవరైనా వచ్చి పర్స్యూ చేసే ఒక కెరీర్ అని చెప్పి. సో ఆ టైంలో దెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ సమ్మర్ ఇంటర్న్షిప్ ఇన్ ఎయిర్టెల్. సో నేను అప్పుడు జస్ట్ మాస్టర్ స్టూడెంట్ని. ఐ వెంట్ టు ఢిల్లీ. ఐ వర్క్ ఇన్ గుర్గాన్ ఫర్ 3 months. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నేను నాతో పాటు ఉన్న ఇంటర్న్స్ అందరూ, నువ్వు ఇంటర్న్స్ వర్క్ చేస్తావు, ఆ తర్వాత PPOగా కన్వర్ట్ అవ్వాలి. సో ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు PPO, దాన్ని ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు, ప్రతి మాస్టర్స్లో ఉంటుంది. సో ఆ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్లో మనకు ఆఫర్ వచ్చి మనం ఇంకా యూ నీడ్ నాట్ టు సిట్ ఫర్ ఎనీ ప్లేస్మెంట్. నీకు జాబ్ వచ్చేస్తుంది, యూ కెన్ సెకండ్ ఇయర్ యూ కెన్ విచ్. సో నేను ఆ టైంలో సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నేను ఏదైతే వర్క్ చేస్తానో ఐ హ్యావ్ డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్ యూజింగ్ విజువలైజేషన్ కానీ. సో డేటా విజువలైజేషన్స్ బేసిక్లీ నాకు ముందు నుంచి మూవీస్, ఆర్ట్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల డేటా విజువలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్. సో యూ కెన్ కన్సిడర్ దట్ డేటా విజువలైజేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ AI. సో నా వర్క్ ఏదైతే ఉందో దాన్ని విజువల్గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఆ టైంలో నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో మనం ముగ్గురు ఉన్నాం, మీరు నేను కెమెరా తీసేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో అతని దగ్గర iPhone ఉంది, iPhone 11 ఉంది, నా దగ్గర iPhone 13 ఉంది, మీ దగ్గర Redmi ఉంది, ముగ్గురు ఎయిర్టెల్. ఓకే, టవర్ మాత్రం ఒక 500 meters దూరంలో ఉంది, కానీ మన ముగ్గురికి సేమ్ సిగ్నల్ ఎక్స్పీరియన్స్, అంటే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఎందుకు అంటే
వేరియస్ ఫ్యాక్టర్స్. ఓకే, ఒకటి మన మొబైల్లో యాంటీనా రిసీవర్ ఉంటుంది. ఓకే. ఓకే, అండ్ 3G 4G ఉంటాయి. అవును. సో దాంతో పాటు SNR ఉంటుంది, సిగ్నల్ టు నాయిస్ రేషియో అని ఉంటుంది. ఓకే. సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే మనం ఇక్కడ ఉంటే సిగ్నల్ ఒకలాగా వస్తుంది, మేడ మీద ఉంటే సిగ్నల్ ఒకలాగా ఉంటుంది టెరెస్ మీద. సో బేసిక్గా టవర్ నుంచి వచ్చే సిగ్నల్ మనకి ఎప్పుడు ఒకటేలా ఉంటుంది, కానీ ఆబ్స్టకల్స్ దట్ ఈస్ వై కాల్ SNR, సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఇవన్నిటిని కీ పారామీటర్స్ అంటారు, KPIs అంటారు, ఆర్ వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్ అంటారు. Okay. ఇవి నేను ఎలా నేర్చుకున్నానంటే టెలికామ్లో, యాజ్ ఐ మెన్షన్ దట్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ వైర్లెస్ అండ్ మొబైల్ కంప్యూటింగ్. సో అలాగా, అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈసీ కాబట్టి ఓకే. సో అలాగా కోరిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో అందుకే డేటా సైన్స్ ఈజ్ నాట్ ఓన్లీ పర్టికులర్ రిలేటెడ్ టు సమ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ ఆర్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్. ఎదర్ యూ కెన్ బీ ఇన్ టెలికామ్ ఆర్ ఫినాన్స్ ఆర్ కామర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఉన్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో చేస్తున్నారు, ఓకే, ఏదైనా కామర్స్ కంపెనీలో కానీ ఇంకేదైనా కంపెనీలో కానీ, వాళ్ళు ఈ డేటా సైన్స్ ఫీల్డ్ కి రావాలంటే వాళ్ళు స్క్రాచ్ నుంచే నేర్చుకోగల. ఈ బేసిక్ గా డేటా స్కిల్స్ ఏవైతే నేర్చుకుని నేనున్న ఫీల్డ్ లో ఎలాగా అప్లై చేసుకుంటానని ఆలోచిస్తే ఇట్ వుడ్ బి రియల్లీ వెరీ ఈజీ జర్నీ. ఓకే. ఓకే. సో మీకు ఇప్పుడు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది మీరు ఈ చేసిన ఈ రీసెర్చ్ పార్ట్ ఏదైతే ఉంటుందో 3 months లో ఐ రోట్ అండ్ రీసెర్చ్ పేపర్. Okay. సో అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఐ మేడ్ ఎ బ్లండర్స్ బట్ ఐ ట్రైడ్ ఇట్. స్టాండ్ అవుట్ కదా. Yes, I tried it. So that then Shantanu Bhattacharya was impressed. ఓకే. సో అట్లీస్ట్ రాయడానికి ట్రై చేశారని చెప్పి. ఇప్పుడు నేను నా ఇంగ్లీషు బాగా ఉండడానికి, గ్రేట్గా ఉండడానికి, ఐ డెంట్ స్టడీ ఇన్ ఎనీ CBSE ఆర్ ICSE. లిటరలీ నేను చదివిన స్కూల్స్ ఊర్ల పేర్లు చెప్తే జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, యలమంచిలి, ఈ ఊరి పేర్లు మనం వినాం. ఆ టైంలో మా స్కూల్ ఫీజు 600 రూపీస్. సో ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ స్కిల్. మనకున్న నాలెడ్జ్ ఏది ఉందో ఎలా అప్లై చేస్తాం అన్నదే పాయింట్. సో సాఫ్ట్ స్కిల్స్ కూడా కొంచెం ఇంపార్టెంటే, బట్ ఈవెన్చువల్లీ యూ లెర్న్ ఇట్. కాసేపు మనం ప్రొఫెషనల్ టాక్స్ పక్కన పెట్టుకుంటే మీ పర్సనల్ లైఫ్ గురించి, మీకు బాగా ఇష్టమైన థింగ్, లేకపోతే మీరు బోర్ కొడితే చేసే థింగ్, అసలు మీ హాబీస్ ఇవి మీరు కాసేపు అని చెప్తే. యా, సో చిన్నప్పటి నుంచి బేసిక్లీ నాకు ఆర్ట్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఐ యూస్ టు డ్రా. ఓకే. నేను స్టేజ్ యాక్టింగ్ చేసేవాడిని, డాన్సెస్ చేసేవాడిని. సో ఇలా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఐ ట్రై టు విజువలైజ్ సంథింగ్, టాకింగ్ అబౌట్ డేటా విజువలైజేషన్. సో అలాగా ఇన్ ద సేమ్ వే నేను వర్క్ ఏదైనా చేస్తున్నా దాన్ని విజువలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకే. సో అలా ఆ ప్రాసెస్లోనే డేటా విజువలైజేషన్ కూడా నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో యా, ఐ కెన్ సే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఐ వుడ్ సే అన్ని ఫీల్డ్స్లో కొద్ది నాలెడ్జ్ ఉంది, కానీ ఒక దాంట్లో పర్ఫెక్ట్గా ఉందని నేను అయితే అనుకోవట్లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ రైట్, మనం ఎంత నేర్చుకుని ఎంత అప్లై చేస్తూ ఉన్నాం అదే ఇట్స్ పాయింట్. సో అలాగే రీసెంట్గా నేను రీసెంట్గా ఒక 2017లో అనుకుంటా రాబర్ట్ డౌనీ కార్బన్ మన ఐరన్ మ్యాన్ చేసిన ఒక డాక్యుమెంటరీ బేసిక్గా ప్రొడ్యూస్ చేశారన్నమాట. అందులో చెప్తున్నారన్నమాట ఎలా మూవీస్లో ఎలా ఎలా అప్లై చేస్తామని చెప్పి. ఇప్పుడు అంతా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. సో ఒక ఒరిజినల్ లాంగ్వేజ్లో లిప్సింక్ ఉంటుంది. సో వాట్ దే ట్రైంగ్ టు డూ ఈస్ యూజింగ్ దీస్ ఇమేజ్ సెగ్మెంటేషన్. సో లాంగ్వేజ్ పెట్టేదాన్ని బట్టి లిప్సింక్ ఆ ప్యాటర్న్ లో మూవ్ అవ్వాలనేసి అట్లా ఒక రీసెర్చ్ జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈవెన్ మీరు వినే ఉంటారు ఈ మధ్యన జనరేటెడ్ ఇమేజెస్. మనం ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ హీరో ఇమేజెస్ కానీ, ఏదైనా సీనరీ ఇమేజెస్ కానీ మనకు ప్రాంప్ట్ ఇస్తే అట్లా ఇచ్చేయడం. సో అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ద వే ఆఫ్ ఆర్ట్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్. ఒక బొమ్మ గీయాలంటే ఇంతకు ముందు స్టోరీ బోర్డ్ రాసుకుని బొమ్మలు గీసుకుని ఇలా మాన్యువల్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు డిజిటల్కి వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే, ఈవెన్ రీసెంట్గా వచ్చిన కల్కి మూవీ ఉంది, ఆ మూవీలో ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ అంటే ఎగ్జాంపుల్ శంబాలా ఉంది, శంబాలా అన్నది ఎట్లా ఉంది, కాశీ ఉంది, ఆ డిజైన్ అన్నది. సో చాలా వరకు జనరేటెడ్ ఇమేజెస్ చేశారన్నమాట. అంటే ఇది ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇమేజెస్ జనరేట్ చేశారు. ఈవెన్ రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీ ఉంది, దే డిడ్ విత్ 25 crores బడ్జెట్ అనుకుంటా. బట్ వాళ్ళు ప్రొడక్షన్ డిజైన్ కానీ వాళ్ళు ఎట్లా చేశారంటే చాలా వరకు జనరేటెడ్ ఇమేజెస్ చేశారన్నమాట. అంటే సినిమా ఇలాగ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇలాగ ఉండాలి, విఎఫ్ఎక్స్లో ఫెయిల్ అవ్వకుండా విఎఫ్ఎక్స్ ముందే ఇలా ఉండాలి విఎఫ్ఎక్స్ అని చెప్పేసి స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అనిపించింది, నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్, నేను డేటా సైన్స్లో ఉన్నాను, ఎందుకు రెండు కొరిలేట్ చేయకూడదు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, డేటా సైన్స్ అనేది ఒక పర్టికులర్ ఫీల్డ్ గానే కాదు, ఇట్ ఫోటోగ్రఫీ, ఆర్ట్ ఫీల్డ్, ప్రతి డొమైన్లో అప్లై అవుతుంది. సో ఈవెన్ ఆర్ట్ ఫీల్డ్లో కూడా ఇంతలా అప్లై అవ్వడం అన్నది ఇట్స్ వెరీ గ్రేట్ ప్రోగ్రెస్. సో మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు ఈ హనుమాన్ కానీ, కల్కి కానీ
ప్రీవియస్ డైరెక్టర్స్కి ఏదైనా ఇప్పుడు రాజ్మౌల్ గారిని తీసుకుంటే ఇప్పుడు బాహుబలి టైంలో మనకి జనయ్ కానీ ఇలాంటి టెక్నాలజీస్ లేవు కాబట్టి ఆయన స్పెసిఫిక్గా విజువలైజేషన్కి లేకపోతే ఆయన వచ్చిన థాట్ని పేపర్ మీద పెట్టడానికి లేకపోతే జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు ఈ జనయ్ వల్ల మన థాట్ని ఒక కంప్యూటర్తో కానీ దేంతో అయినా మనం ఒక డైరెక్టరే తనంతట తాను రిఫ్లెక్ట్ చేసుకోగలిగితే ఆ కావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా కావాలి నాకు అప్పుడు శంబాలా అని మీరు ఎగ్జాంపుల్ తీసినట్టు శంబాలా నాకు ఇలా కావాలి అని చెప్పి డైరెక్టర్ ఒక ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ చేసేది ఉందంటారు ఇప్పుడు. అలా నేను చెప్పలేము. ఇప్పుడు ప్రెసెంట్ అంతా జనరేటెడ్ ఇమేజెస్ కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అది మొత్తం సిస్టమే చేయదు. వీ హ్యావ్ టు ట్రైన్ ఇట్. ఓకే, సో మనకి ఒక ఇన్పుట్ ఒకటి ఇచ్చామనుకోండి, ఇది లేదు నాకు ఇలా కావాలి కరెక్ట్ చేయాలని చెప్పేసి. సో బేసిక్ ఎట్లా అంటే మెషిన్ లెర్నింగ్ అనే పదం వినే ఉంటారు. మెషిన్ లెర్నింగ్ లో 3 రకాలు ఉంటాయి: సూపర్వైజర్, అన్సూపర్వైజ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్ ఏంటంటే నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో దీన్ని ట్రైన్ చేసి టెస్ట్ చేస్తాం. ఓకే, సో దీన్ని సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ అంటారు. అన్సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే ఆన్సర్ ఉండదు, నా దగ్గర క్వశ్చన్ ఉంటుంది కానీ దాన్ని లేబులింగ్ చేసుకుంటాం అన్నమాట, గ్రూపింగ్ చేసుకుంటాం. దాన్ని అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటారు. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా అంటే యూ కెన్ రిలేట్. యాక్చువల్లీ ఒక రోబోట్ ని తీసుకోండి, ఒక రోబో మూవీ ఉంది. రోబోలో చిట్టి కొని చేస్తా ఉంటాడు. ఓకే, దాని వసీకర్ విల్ యాక్చువల్లీ కరెక్ట్ ఇట్, మీన్స్ యూర్ ట్రైనింగ్ ఇట్. నీకు ఇలా ఎమోషన్స్ రావాలి, నీకు ఇది రావాలని చెప్పి. సో బేసికలీ యూర్ ట్రైనింగ్ ఇట్. ఓకే, సో అలాగా మన మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్ 2024 లో ఇప్పుడు ఉన్న మోడల్స్ 20 years బ్యాక్ ఇలా ఉండకపోవచ్చు. ఇప్పుడు 50 years తర్వాత మన మోడల్స్ ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 50 years ట్రైన్ చేసాం. ట్రైనింగ్ పీరియడ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా నీ రిజల్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సేమ్ థింగ్ ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. మన చాట్ జీపీటీ పవర్డ్ బై ఓపెన్ ఏఐ. సో మనం వినే ఉంటాం చాట్ జీపీటీ 2, 3.5 అంటే 2 అన్నది ఇన్ని టోకెన్స్ తో ట్రైన్ అయింది. ఓకే, 3. ఎగ్జాంపుల్ 2 అన్నది 10 million టోకెన్స్ తో ట్రైన్ అయింది. 2.5 అనేది 1 million టోకెన్స్ తో ట్రైన్ అయింది. సో అలాగే ట్రైనింగ్ పీరియడ్ పెరిగింది. టోకెన్స్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్, బట్ యూ క్యాన్ కన్సిడర్ ఎస్ అ టైం పీరియడ్, ఒక మన ఇచ్చే ఇన్పుట్ లాగా అనుకోండి. ఓకే, అంటే ఈ పలానా టైం నుంచి పలానా టైం వరకు ఎంతైతే ఈవెంట్స్ జరిగాయి దాన్ని ట్రైన్ చేయాలి. అప్పుడు ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో ఉంది అనుకోండి, ఒకప్పుడు నాకు తెలిసి దిస్ డేటా ఈజ్ అంటిల్ యాజ్ ఆఫ్ నో 2019 అట్లా ఉండేది. September 2021 వరకు ఉండేది. సో ఈ రోజు న్యూస్ అడిగితే చాట్ జీపీటీ చెప్పకపోవచ్చు, బట్ 3 years ముందు న్యూస్ అడిగితే చాట్ జీపీటీ చెప్పేది. సో అలా ఇన్ ది సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఇండియాలో, ఇట్ క్రాక్డ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇన్ 7 minutes. 100% రాలేదు, బట్ ఏంటంటే పాత కాన్స్టిట్యూషన్ గురించి కానీ పాత లా గురించి కానీ అడిగినప్పుడు ఇట్ ఆన్సర్డ్. బట్ వెన్ ఐ టాక్డ్ అబౌట్ 1 or 2 years బిఫోర్ ఏంటంటే అంత ట్రైన్ అవ్వలేదు. సో ఇట్ ప్రిడిక్టెడ్ రాంగ్. Okay. So basically, coming to technical, as we are talking about Gen AI, ChatGPT, and I'll tell how ChatGPT works. Okay? Yeah, sure. Yeah. So machine learning is all about predicting. ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, లెట్స్ టాక్ ఏ క్లాసిఫికేషన్. వర్షం పడుతుందా పడదా, 1 or 0. ఓకే, వర్షం ఎంత పడుతుంది, ఎంత మిల్లీమీటర్స్ పడుతుంది, ఇట్స్ ఎ రిగ్రెషన్ ప్రాబ్లం. సో ప్రాబబిలిటీ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అన్నమాట. సో ప్రిడిక్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే జెన్ఐకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ అంటే ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఢిల్లీ. ఇట్ విల్ ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది అన్నది ప్రిడిక్ట్ చేస్తుంది. అందుకే మీరు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇది కోడ్ కావాలంటే ఇట్ విల్ కోడ్ మొత్తం ఇచ్చేది. ఇట్ విల్ టైప్ వర్డ్ బై వర్డ్. సో అలాగేనంటే వర్డ్ బై వర్డ్ ప్రింట్ అయితే ప్రిడిక్ట్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇన్ ద సేమ్ వే మనం ఒక సినిమాల్లో కానీ లేదంటే ఏదైనా పర్టికులర్ అప్లికేషన్స్ మూవీస్లో కానీ ఆర్ట్ ఫీల్డ్ కానీ జెన్ఏ కానీ ఏదంటే ఏ అప్లై చేస్తున్నప్పుడు ఇట్ విల్ డూ ద మిస్టేక్స్. వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. వన్స్ వీ కరెక్ట్ ఇట్, ఇట్ విల్ గివ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ కాల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఆర్ యూ కెన్ సే దట్ ఈస్ వాట్ హౌ ద రోబోట్ వర్క్స్. రోబోట్స్ ఇండియాలో కానీ ఉండకపోవచ్చు కానీ, బట్ ఇఫ్ యూ టేక్ అబౌట్ జపాన్లో దే ఆర్ నంబర్ 1 ఇన్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ రోబోట్స్ చేయడంలో. సో బేసికలీ నువ్వు ఎంత టెక్నాలజీ ఫాలో అయినా నువ్వు బేసిక్ రూట్స్, ఆ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ బేసిక్స్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఎస్ఓ ఎలాగైతే ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కింద అన్నిటికీ రూల్స్ లేఅవుట్ చేసిందో, అలాగే వీటికి కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయంటారా స్పెసిఫిక్? అంటే ఇవి స్టాండర్డ్గా ఇవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ స్టార్ట్అప్లు అని చెప్పి స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తూ ఎల్ఎల్ఎంస్ మేము ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే కొత్తగా వాళ్ళంతటా వాళ్ళే ఒక ఎల్ఎల్ఎం క్రియేట్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు స్పెసిఫిక్గా ఫాలో అవ్వాల్సిన సెట్ ఆఫ్ రూల్స్ ఏమైనా ఉంటాయా?
See, when you talk about data ethics or data privacy, I don't feel it's very big topic in India. Okay, ఎందుకంటే ఇండియాలో డేటా బిల్ ఉంది కానీ డేటా లా లేదు. ఓకే, అంటే ఇలా ఫాలో అవ్వండి అని ఉంది తప్ప ఫాలో అవ్వకపోతే ఇవి ఉన్నాయని అంటే ఇండియాకి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే ఈ మధ్యన చెప్తున్నాను, ఈవెన్ ఎనీ ఫీల్డ్ కానీ వీ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ డేటా. జస్ట్ ఇమాజిన్ మొబైల్స్ ఒకప్పుడు ఎలా వాడేవాళ్ళం. ఇప్పుడు నేను ఎయిర్టెల్లో పనిచేస్తున్నప్పుడు చార్జెస్ ఎలాగ ఉండేవి, ఇప్పుడు చార్జెస్ ఎలాగ ఉన్నాయి. డిజిటల్ కన్జంప్షన్ పెరిగింది కదా 4G కానీ. ఈవెన్ ఇప్పుడు మనం చేస్తున్నాం ఈ వీడియో ఎక్కడో పల్లెటూరులో కూర్చొని చూడొచ్చు. ఒకప్పుడు సీనియర్ అలాగ ఉండేది కదా. సో డేటా అనేది మనం ఎక్కువ బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ డేటా ప్రొడ్యూస్ చేయడానికి, ఆ ప్రొడ్యూస్ చేసిన డేటా స్టోరేజ్ చేయడానికి ఇప్పుడు అంతా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ వచ్చాయి. సో ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఇస్ అ నో క్లౌడ్ లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి నేను కొద్దిగా GCP, AWS, Azure క్లౌడ్ నేర్చుకున్నా. ఒకవేళ నేర్చుకోకపోయి ఉంటే నేను డిఫరెంట్లీ లాగ్ అయిపోతా. సో ఎదర్ యూఆర్ అ ఫ్రెషర్, ఎదర్ యూఆర్ 2 years or 5 years, ఎదర్ యూఆర్ అన్ డైరెక్టర్, ఎదర్ యూఆర్ అన్ యాక్టర్, ఎనీ రైటర్, ఏ ఫీల్డ్ అవ్వనండి, మనకి ఎప్పటికెప్పుడు నేర్చుకుంటా ఉండాలి. ఆ నేర్చుకుంటా ఉంటే దెన్ వీ కెన్ బేసికలీ ఫాలో అప్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవుట్ సైడ్ ద వరల్డ్. సో రేవంత్ గారు, మీరు ఎయిర్టెల్లో వర్క్ చేశారు. డేటా సైన్స్ గురించి మనం ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ఇందాకే మాట్లాడుకున్నాం. ఆర్ట్ ఫీల్డ్లో యూజ్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ జోన్లో యూజ్ అవుతుంది, ఇలా టెలికమ్యూనికేషన్స్లో కూడా మీరు ఆబ్వియస్లీ డేటా సైంటిస్ట్ కింద వర్క్ చేశారు కాబట్టి ఎయిర్టెల్ లాంటి ఒక టెలికమ్యూనికేషన్స్ జెయింట్లో ఎంతవరకు డేటా సైన్స్ ఉపయోగపడుతుంది, అసలు ఎలా వాడుతున్నారు వాళ్ళు? ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం చాలా వరకు డిజిటల్ మనం డేటాని క్రియేట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, టెలికామ్ ఈస్ ద బిగ్గెస్ట్ సెక్టర్ విచ్ ప్రొడ్యూసెస్ వెరీ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, ఇండియాలో అరౌండ్ 140 crores పాపులేషన్ ఉంటే ఆల్మోస్ట్ 120 crores పీపుల్ మొబైల్స్ వాడుతున్నారు. నేను జాయిన్ అయినప్పుడు ఎయిర్టెల్ కస్టమర్ బేస్ ఇస్ అరౌండ్ 22 crores, లైక్ 30%, ఎయిర్టెల్ 30%, జియో 30%, వడాఫోన్ ఐడియా 30%, BSNL is some around 6%. సో అలా అంత అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. సో నేను జాయిన్ అయినప్పుడు ఎయిర్టెల్ కస్టమర్ బేస్ 22 crores ఉంది. నేను వెళ్ళిపోయేటప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 28 crores. So I'll explain about 2 sample projects. How basically, please. So churn prediction antar. Churn prediction is very major complex problem in any sector. Either you take telecom sector, banking sector, edtech sector. Churn anade చాలా మేజర్ కాంప్లెక్స్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే చర్న్ అంటే ఏం లేదు, నా కంపెనీ నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎయిర్టెల్ నుంచి జియోకి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎయిర్టెల్ నుంచి వడాఫోన్కి ఎవరు వెళ్ళిపోతున్నారు. బేసికలీ మనం పోర్ట్ అంటా ఉంటాం. సో ఒకసారి కస్టమర్ వెళ్ళిపోతే మళ్ళీ కస్టమర్ వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. సో యూజువలీ వాట్ దే సే ఈస్ గెట్టింగ్ ఏ న్యూ కస్టమర్ ఈజ్ ఈజీ దాన్ హోల్డింగ్ బ్యాక్ ద ఓల్డ్ కస్టమర్ అంటారు. సో ఒకసారి కస్టమర్ పోతే పోయినట్టే. సో అలాగా టెలికాంలో 2% చర్న్ ఉంటుంది. అంటే ప్రతి నెల 100 మందిలో ఉంటే 2% ఇద్దరు వెళ్ళిపోతారు ఏదో ఒక టెలికాం నుంచి వేరే, ఇంకొకలో యాడ్ అవుతారు అనమాట. దట్ ఈస్ హౌ దీస్ నంబర్స్ ఆర్ బ్యాలెన్స్. సో ఒక మొబైల్ నెంబర్ మీద చాలా ఫీచర్స్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ మెయింటైన్ ద డేటా ప్రైవసీ థింగ్ అకార్డింగ్ టు మీ. సో అలా డేటా ప్రైవసీ థింగ్ మెయింటైన్ చేస్తూ ఒక్క పర్సన్ మీద ఎంత డేటా యూస్ చేస్తున్నారు, ఎంత వాయిస్ యూస్ చేస్తున్నారు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి, ఇదర్ కెన్ బి బ్యాంకింగ్ మెసేజ్, క్రెడిట్ కార్డ్ మెసేజెస్. సో బేసికలీ మన మొబైల్స్ హెడర్ ఉంటుంది కదా, SBI నుంచి వస్తే SBI CRD అని వస్తుంది. సో ఆ మెసేజెస్ ఎన్ని వచ్చాయి. సో అలాగా మేము క్యాలిక్యులేట్ చేసి ప్రతి ఒక కస్టమర్కి ఒక మొబైల్ నెంబర్ మీద ఎన్ని ఫీచర్స్ ఆర్ వేరియబుల్స్ సేవ్ చేసి బేసిక్ ఇదంతా బిగ్ డేటా హడూప్ ని యూస్ చేసి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో బిగ్ డేటా హడూప్ కూడా నేర్చుకున్నాం. సో పర్టికులర్ గా ఏంటంటే యూ ఆల్ నీడ్ టు లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ టెక్నాలజీ. ఒకసారి ప్రొడక్షన్ లోకి వచ్చాక మనం చేసే వర్క్ బట్టి మనకు అర్థమైపోతుంది. సో అలాగే ఒక మొబైల్ నెంబర్ మీద ఢిల్లీ సర్కిల్ తీసుకుని, ఢిల్లీలో ఎగ్జాంపుల్ 1 crore కస్టమర్స్ ఉంటే 1 crore కస్టమర్స్, ఐ విల్ టెల్ హౌ ద డేటా సైన్స్ మోడల్. సో 1 crore కస్టమర్స్ ఉన్నారు. 1 crore కస్టమర్స్ అందరినీ 000 అని ట్యాగ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ 5 lakh కస్టమర్స్ వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ 1 అని ట్యాగ్ చేస్తాం. సో ఇది వీళ్ళు 1, 5 lakhs అన్న వాళ్ళు 1, ఈ 1 crore అన్న వాళ్ళు 0. సో ఈ 5 lakhs అన్న వాళ్ళు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందో మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఉందో దీని ట్రెండ్ కానీ దీని బిహేవియర్ కానీ అబ్జర్వ్ చేస్తుంది, గెస్ చేయగలం. అబ్జర్వ్ చేస్తుంది ఒక మోడల్ అబ్జర్వ్ చేసి ఇలాంటి బిహేవియర్ ఈ 1 crore లో ఎవరైనా ఉన్నారా, 1 crore లో ఎవరైనా ఉన్నారా అందులో, అప్పుడు దెన్ ఈ ఒక నంబర్స్ తీసి ఆ నంబర్స్ మార్కెటింగ్ టీమ్ కానీ సేల్స్ టీమ్ కానీ పంపించి దీస్ ఆర్ ద హై ప్రాబబుల్ కస్టమర్స్ హూ మైట్ చర్న్.
అందుకే ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మొబైల్ ఉంది, మనకు రోజుకి ఎన్ని బ్యాంక్ కాల్స్ వస్తాయి, అవును ఎన్ని స్పామ్ కాల్స్ వస్తాయి. దోస్ ఆర్ నాట్ ర్యాండమ్ నంబర్స్, దోస్ ఆర్ ద నంబర్స్ వేర్ అవర్ మిషన్ లెర్నింగ్ మోడల్ హ్యావ్ ప్రిడిక్టెడ్ దట్ యు ఆర్ ద కస్టమర్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఫ్రీగా క్రియేట్ చేసుకున్నారు, ఫేస్బుక్ ఫ్రీగా క్రియేట్ చేసుకున్నారంటే మీ డేటా వాళ్ళకి ఫుడ్ లాంటిది అనమాట. సో బేసికలీ ఈ డేటా ప్రపంచంలో వెనకాల చాలా చాలా అవుతా ఉంటాయి, చాలా చాలా ప్రిడిక్షన్స్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ మ్యాట్రిమోనీ, సింపుల్ కేస్ మ్యాట్రిమోనీ కాల్స్ అసలు ఎవరికి రావాలి? పెళ్ళిళ్ళు ఎవరైతే రెడీగా చేసుకోవడానికి ఉన్నారో ఏజ్ 25 to 30. 25 to 30. So if you call to 40-year person or 10-year person who is already married, మీరు మ్యాట్రిమోనీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి. సో అది ఎలా తెలిసింది? ఓకే ఆల్రెడీ మన దగ్గర డేటా, కొంతమంది దగ్గర ఏజ్ ఉంది, ఓకే మిగిలిన వాళ్ళ దగ్గర ఏజ్ లేదు. ఏజ్ కాకుండా మిగతా పారామీటర్స్ ఉన్నాయి, ఎంత డేటా యూజ్ చేస్తున్నారు, ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి, ఎంత ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఏజ్ ఎలా రాలేదు? వాడు ఈకేవైసీ చేయలేదు ఆధార్ కార్డులో, ఆధార్ కార్డులో ఈకేవైసీ చేయలేదు, వాడు ఏజ్ మనకు తెలియదు, కానీ మిగతా డేటా ఉంది. సో మిగతా డేటా ఏజ్ 25 to 30 ఉన్న బిహేవియర్ అలాగుంది, ఏజ్ లేని వాళ్ళది అంటే మా ఏజ్ ఎవరిదే మన డేటా లేదు. సో బేసిక్గా ట్రెండ్స్ చూసుకుని సో మనకు వచ్చే ప్రతి స్పామ్ కాల్ కానీ, మనకు వచ్చే ప్రతి మెసేజ్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఈ ఫలానా మనిషి ఇలా ఉండొచ్చు అని చెప్పి మీరు ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ప్రతిదీ మనకి ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో మనకు వచ్చే యాడ్ కానీ దోస్ ఆర్ నాట్ ర్యాండమ్. ఈవెన్ యూట్యూబ్లో వచ్చే యాడ్స్ కానీ దోస్ ఆర్ నాట్ ర్యాండమ్. ఇట్ ఈస్ సమ్ మోడల్ ఈస్ ప్రిడిక్టింగ్ దట్ యు ఆర్ ఎ కస్టమర్ అండ్ యు ఆర్ గెటింగ్ యాడ్. సో బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ యు ఆర్ ఏ రో ఇన్ సమ్వన్స్ ఎక్సెల్ అంతే. ఓకే సో నాకు ఒక ఆన్సర్కి ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. నేనేదో ర్యాండమ్గా ఒకరోజు ఫ్లైట్ టికెట్స్ చూస్తేనో లేకపోతే ఏదైనా చేస్తే నెక్స్ట్ 10 days నా ఇన్స్టాగ్రామ్ మొత్తం నేను వాయించేస్తుంది, ఈ పలానా రోజున నువ్వు వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి ఈ పలానా ఫ్లైట్కి తక్కువ ఉందండి. సో ప్రాబబ్లీ దిస్ కుడ్ ఆన్సర్ మై క్వశ్చన్. అండ్ ఆల్సో నాకు చాలా పెద్ద డౌట్ ఉంది సార్, ఈ సినిమాల్లో తెగ చూపిస్తూ ఉంటారు, మీరు టెలికమ్యూనికేషన్స్లో వర్క్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒక పలానా మనిషిని ట్రాక్ చేయాలి అనుకున్నప్పుడు సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసి చేయొచ్చు అని చెప్పి వీళ్ళు తెగ చూపిస్తుంటారు. అది ఒక కంపెనీ ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకో లేకపోతే అసలు డిపార్ట్మెంట్కి కానీ ఒక కంపెనీ అలా డేటా ప్రైవసీని ఇచ్చేస్తుందా? లైక్ అలాంటి నిజంగానే ట్రాక్ చేయగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. నా తెలిసిన ప్రకారం ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, టెలికామ్లో ఎగ్జాంపుల్ ఢిల్లీ 102 సర్కిల్ అంట, ఓకే, కర్ణాటక 104 సర్కిల్ అంట. నువ్వు ఢిల్లీలో సిమ్ తీసుకున్నావు కానీ కర్ణాటకలో ఉన్నావు, కానీ నీకు వచ్చే యాడ్స్ అన్ని ఢిల్లీలో వస్తూ ఉంటాయి. సో యాక్చువల్గా టెలికాం వరకు ఎంతవరకు డేటా తెలుస్తుంది అంటే, నువ్వు ఎవరికన్నా కాల్ చేసినప్పుడు వి విల్ గెట్ ఏ పింగ్ టు విచ్ మొబైల్ టవర్ యువర్ కనెక్టెడ్. నీ దగ్గరలోనే ఏ మొబైల్ టవర్కి కనెక్ట్ అయ్యింది ఆ టైం కన్నాదే తెలుస్తుంది తప్ప లైవ్ రికార్డింగ్స్ కానీ ట్యాంపరింగ్స్ కానీ ఇట్ ఈస్ నాట్ మనిషి కదలికలు ఇవన్నీ తెలిసే అసలు ప్రసక్తి లేదు. ఈవెన్ మన టాక్డ్ అబౌట్ ఆధార్ కార్డ్, ఈవెన్ ఆధార్ కార్డ్ కూడా మా దగ్గర డేటా మాస్క్ చేసే ఉంటుంది. సో ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఇన్ టెలికాం బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీ ఉంది లేదంటే ఒక రీటైల్ కంపెనీ ఉంది, దే డోంట్ హ్యావ్ ఎనీ రెగ్యులేషన్స్, బట్ టెలికాం యూ హ్యావ్ టెలికాం రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనం ఏ డేటాని రికార్డ్ చేస్తాం అన్నది యూ షుడ్ బి ఆన్సరబుల్ టు ట్రై. సో ఐ విష్ అలా ప్రతి డిపార్ట్మెంట్ కానీ ప్రతి టైప్ ఆఫ్ డొమైన్ డేటా కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ రావాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నా కమింగ్ టు మీరు ఎయిర్టెల్లో 3 years మీరు డేటా సైంటిస్ట్ కింద వర్క్ చేశారు. తర్వాత ఒక మల్టీనేషనల్ జైంట్ని వదిలేసి యూ కేమ్ ఇన్ టు యూలు అనేది ఒక న్యూలీ స్టార్టప్ కంపెనీ, ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ. డేటా సైన్స్ అనేది నాకు తెలిసినంత వరకు దీంట్లో ఎక్కువే ఉపయోగం ఉంటుంది. బట్ వాట్ మేడ్ యూ చూస్ కమ్ టు యూలు? నేను ఇక్కడ 2 years పనిచేస్తా, నా వర్క్ నాకు నచ్చలేదా, నాకు అప్రైజల్ ఇవ్వలేదా, నేను వేరే కంపెనీకి మారిపోతా. సో ద చాయిస్ ఆఫ్ పీపుల్ ఈస్ చేంజింగ్. ఈవెన్ ఎస్టర్డే ఆల్సో ఐ వాస్ టాకింగ్ విత్ మై కొలీగ్స్. ఒకప్పుడు 3 hours మూవీస్ 4 hours మూవీస్ అంటే చూసేవారు, బట్ నౌ ద జనరేషన్ హ్యావ్ చేంజ్. దే వాంట్ కంటెంట్ ఇన్ వెరీ షార్ట్. నాకు 30 seconds లోపు ఆ రీల్ ఎంజాయ్ చేస్తున్నానా, ఓకే, లేదంటే ఐ స్వైప్ టు ద నెక్స్ట్. సో ఇన్ ద సేమ్ వే కోవిడ్ టైంలో ఐ హ్యావ్ షిఫ్టెడ్ దిస్ కంపెనీ అండ్ బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ పుష్. ఎప్పుడైతే జనాలందరూ ఇంట్లో ఉండిపోయారో డిజిటల్ పుష్ అనేది చాలా పెరిగిపోయింది. ద కన్జంప్షన్ ఆఫ్ డేటా ఇస్ ఆల్సో చాలా, అలాగే ఓటీటీస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఆ డిజిటల్ పుష్ టైంలో ఏమైందంటే ఈ వీసీస్ అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఐటీ బికాస్ దే గాట్ లాట్ ఆఫ్ రిటర్న్స్. సో అందుకే ఆ టైంలో స్టార్టప్స్ బాగా పెరిగిపోయాయి, స్టార్టప్స్ దగ్గర మనీ బాగా పెరిగింది. యూజువల్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే నేను టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి
స్టాండర్డ్ కంపెనీస్లో ఒక 10 years పనిచేస్తా, 15 years పనిచేస్తా, రిటైర్ అయిపోతా, ఇలా ఉండేది మైండ్ సెట్. లైక్ 2014 నేను జాయిన్ అయినప్పుడు. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్ గ్రాడ్యువల్లీ. నేను ఈ కంపెనీలో పనిచేస్తా, 2 years పనిచేస్తా, 3 years పనిచేస్తా, ఎంతవరకు మ్యాక్సిమం నేర్చుకుంటానో, ఎంత మనీ సంపాదిస్తానో దీన్ని చేస్తా. ఇక్కడ ఏదైతే నేర్చుకుని ఆ తర్వాత కంపెనీలోకి వెళ్ళిపోతా. సో అలాగా పీపుల్ పర్స్పెక్టివ్ హ్యావ్ చేంజ్ అన్నమాట. సో యా, ఆఫ్ కోర్స్ ఈవెన్ ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రోటోకాల్, ఈ పద్ధతి ప్రకారం చేయాలి, ఇలా చేయాలని చెప్పి. బట్ వెన్ యూ వర్క్ ఇన్ అ స్టార్ట్అప్, నువ్వు వర్క్ ఇంకా బాగా గట్టిగా నేర్చుకుంటావు. యూ వర్క్ విత్ యంగ్ పీపుల్. ఈవెన్ నౌ ఐ ట్రై టు వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ అట్లీస్ట్ 4 to 5 years less than age. ఎందుకంటే నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర చాలా అన్నమాట. ఇట్స్ నాట్ అబౌట్ నేను నేర్పడమే కాదు కదా, నేను కూడా నేర్చుకోవాలి. ఐ వాస్ డిస్కసింగ్ అబౌట్ జీసీపీ, అజ్యూర్, ఇవి క్లౌడ్స్ కూడా చిన్న చిన్నగా నేర్చుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే విచ్ హెల్ప్స్ మీ టు సస్టైన్ ఇన్ ద ప్రెజెంట్ మార్కెట్. ఇన్ ద సేమ్ వే మీరు ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు, నేను ఇదే టెక్నాలజీలో ఇందులోనే నేను 5-10 years ఉండిపోతానంటే ఇట్ వోంట్ వర్క్అవుట్ లైక్ దట్. సో బేసికలీ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది ఎప్పుడు స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే మనకి ఫినాన్షియల్గా ఇంక్రీజ్ అవుతాము, మనకి నాలెడ్జ్ పరంగా ఇంక్రీజ్ అవుతాము, మన వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై నేను అట్లా ఎంఎన్సీలో పనిచేసి ఐ షిఫ్టెడ్ టు స్టార్ట్అప్ సో దట్ ఐ విల్ లెర్న్ ఎ లాట్. నేను చాలా నేర్చుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫండింగ్ టు స్టార్ట్అప్. సో ఇలా స్టార్ట్అప్స్లో పనిచేసి స్టార్ట్అప్స్ ఎలా పనిచేస్తాయి, రేపు పొద్దున నేను కంపెనీ పెట్టాలన్నా లేదా స్టార్ట్అప్ చేయాలన్నా కూడా ఆ ఫంక్షనింగ్ ఎలా పనిచేస్తుంది అన్నది టు లెర్న్ దట్ ఐ హ్యావ్ జాయిన్ ఇన్ ద యూలు స్టార్ట్అప్. యాజ్ యూ మెన్షన్, యూలు ఈజ్ ఏ ఫస్ట్ మైల్ అండ్ లాస్ట్ మైల్ ఈవీ బైక్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించడానికి, డీజిల్ తగ్గించడానికి ఎలక్ట్రిక్స్ బైక్స్ మీద వాళ్ళు అంటే ఓన్లీ డెలివరీస్ చేస్తారు, ఓన్లీ ఫుడ్ డెలివరీస్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో బ్యాటరీస్ యూస్ చేస్తారు. ఆ బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేస్తాము, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ పెట్టాలి, సో ఇలాంటి చాలా పారామీటర్స్ అనేది మనం కన్సిడర్ చేసి చేస్తాము. ఓకే, ప్రాబబ్లీ యూలు బెంగళూరులో చాలా ఫేమస్ అనుకుంటా, ఫేమస్ ఇన్ హైదరాబాద్. సో రేవన్ గారు, మీరు మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసింది 2014లో, ప్రాబ్లీ రైట్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. అండ్ ఇవాళ 2024, అంటే 10 సంవత్సరాలు. మీరు ఆ రోజు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇవాళ మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. సో మీరు ఫేస్ చేసిన దానికి ఇవాళ తీసుకునే దానికి మీరు చూసిన పెద్ద డిఫరెన్స్ ఏంటి? See, one thing, the major difference I have seen is expectations. There is a lot of expectations from recruiters. ఒకప్పుడు డేటా సైన్స్ అంటే మీకు ఓన్లీ డేటా సైన్స్ మోడలింగ్ వచ్చని అడిగేవారు. బట్ నౌ ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్, దే లాస్ట్ మీకు సీక్వెల్ వచ్చా, పైథాన్ వచ్చా, ఆర్ వచ్చా, ఫీచర్ ఇంజనీరింగ్ వచ్చా, ఓకే, మోడల్ డిప్లాయ్మెంట్ వచ్చా, క్లౌడ్ వచ్చా, క్యూబర్నెటీస్ వచ్చా, డాకర్ వచ్చా, డెవాప్స్ బేసిక్స్ వచ్చా. సో బేసికలీ ఏంటంటే దీని కామన్ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ పెరిగాయి. సో మేము ఆ టైంలో చేసినప్పుడు దే యూస్ టు సీ ఓన్లీ దేర్ అప్లికేషన్ స్కిల్స్, ఎలా ఆలోచిస్తున్నారు, ఆ టైప్లో క్వశ్చన్స్ ఉండే. బట్ నౌ దే ఆర్ చెకింగ్ హ్యాండ్స్ ఆన్. డెవలపర్స్ ఎంతవరకు కోడింగ్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు లాజిక్ అప్లై చేయగలుగుతున్నారు, ప్రెసెంట్ జెన్ఏ ఆర్ లేటెస్ట్ టెక్నాలజీతో ఎంత అప్డేట్ అయి ఉన్నారు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. అందుకే ఈవెన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు జనరల్గా 0 to 2 years కానీ స్టార్టింగ్ ఫ్రెషర్స్ కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ఇంటర్వ్యూస్ ఇవ్వాలా వద్దని ఆలోచించే టైంలోనే గడిచిపోతుంది. ద మోర్ ఇంటర్వ్యూస్ యూ గివ్, ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్, నో ప్రాబ్లం. మనం అలా అప్లై చేస్తూ ఉండాలి, ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉండాలి. అట్లా మనం ఎప్పటికప్పుడు యూ డూ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో అలా మనం ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే యూ విల్ లెర్న్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్ బేసికలీ. సో ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్ హ్యావ్ చేంజ్, ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయ్యాయి, అండ్ రిసోర్సెస్ పెరిగారు, అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో అప్గ్రేడ్ అయి ఉండాలి. సో ఇలాంటి చాలా సినారియోస్ చేంజ్. ద టఫ్నెస్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ వెరీ గ్రేట్, ఐ థింక్ సో. ఓకే, అందరికీ ఉండే ఒక జనరల్ క్వశ్చన్, మీరు కూడా ఒక పాయింట్లో ఇదే ఆలోచించారు. వెన్ మీరు ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ చదివానని చెప్పారు, సెయింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ గోనా రీప్లేస్ హ్యూమన్స్ అని చెప్పి. ఆ రోజు మీరు ఒక డేర్ స్టెప్ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ లాగా మీరు వెళ్ళాలని చెప్పి ఆ కాల్ తీసుకున్నారు. కానీ ఇవాళకి నేను అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ నాటికైనా సరే హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుంది అంటారా? యా, డెఫినెట్లీ రీప్లేస్ చేస్తుందంటే ఎంతైతే రీప్లేస్ చేస్తుందో ఏఐలో అంత డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, యూ నీడ్ టు ట్రైన్ ద మోడల్.
మనం ఎంత ట్రైన్ చేస్తే ట్రైన్ చేయడం కూడా మనుషులు కావాలి కదా. Yeah. సో ఎన్ని ఆపర్చునిటీస్ క్రంచ్ అవుతాయో అన్ని కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే థింగ్స్ హ్యావ్ చేంజ్ యాజ్ యూ మెన్షన్ దట్. ఒకప్పుడు ఇండియాలో పీపుల్ యూస్ టు వెయిట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అని అనుకునేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ వెరీ వెరీ లెస్. యూఎస్లో ఉండేది ఎక్కువ, బట్ ఇండియాలో తక్కువ ఉండేది. బట్ ఇండియాలో కూడా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా దే ట్రైంగ్ టు చేంజ్ ద పిఎస్యూస్ ఇంటూ సెక్టర్స్, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలాంటి సినారో ఆపర్చునిటీస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు డిమాండ్ అన్నది పెరుగుతూనే ఉంటుంది. బట్ ద మెయిన్ ఇష్యూ ఇస్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, అప్ టు డేట్ స్కిల్ ఉన్నామా లేదా అన్నది చాలా మేజర్ పాయింట్. ఓకే సార్, ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే నాకు తెలిసినంత వరకు ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉండే డేటా కన్నా లేకపోతే ఏదైనా ఒక యూస్ఫుల్ డేటా గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఐఆర్సిటీసీ తీసుకున్నా సరే, ఒకప్పుడు ఇండియన్ రైల్వేస్ వాజ్ కంప్లీట్లీ అండర్ ది గవర్నమెంట్. కానీ ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేసి ఐఆర్సిటీసీ అనే ఒక ఫర్మ్ని రిలీజ్ చేశారో అప్పుడు ప్రాబబ్లీ దాని వర్కింగ్ అనేది చాలా మంచిగా ఫంక్షన్ అవుతుంది. దాని వెనకాల ఉన్న మెయిన్ కారణం ఈ ప్రైవేటైజేషన్ వల్ల వచ్చిన ఈ రిలే ఫ్యాక్టర్స్ అని అంటారా? ప్రైవేటైజేషన్ మీరు అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ వాజ్ అబౌట్ టు సే, నేను యూరోలో జాయిన్ అయినప్పుడు ఐ థాట్ టు వర్క్ ఫర్ లైక్ మోర్ ఇయర్స్, 3 to 4 years పని చేద్దాం అనుకున్నాను. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యూరో somehow I have applied for ఆంధ్రప్రదేశ్ మెరిటైన్ బోర్డ్. సో దెన్ ఐ గాట్ యాజ్ అ లీడ్ డేటా అనలిస్ట్ ఇన్ GSWS, అంటే గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం. ఇది ఏపీ గవర్నమెంట్ 5 years నేను పనిచేశాను ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి. దెన్ ఐ థాట్ లెట్స్ సీ హౌ డేటా ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ అన్న ఉద్దేశం మీద GSWSకి అప్లై చేశాను. సో వన్ ఇంట్రెస్టింగ్ ఐ ఫీల్ ఈజ్, నేను చాలా కంపెనీస్లో ఎయిర్టెల్, యూలు ఇలాంటి చాలా కంపెనీస్లో పనిచేశాను. కానీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ ఇన్ GSWS డిపార్ట్మెంట్ ఈజ్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఎంత క్లీన్ డేటా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్స్ దగ్గర కూడా ఉండదు. దే హ్యావ్ దట్ మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ డేటా. అంటే DBT, డైరెక్ట్ బెనిఫిషియల్ స్కీమ్, అంటే ఒక రైతు భరోసా కానీ, లేదంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన కానీ, ఎనీ హౌసింగ్ స్కీమ్స్ కానీ. సో ఎవ్రీథింగ్ బిఫోర్ వాట్ దే యూస్ టు డూ ఇస్, ఒక పర్టికులర్ స్కీమ్ కావాలంటే పీపుల్ యూస్ టు వెయిట్ ఇన్ లైన్స్. చాలా వరకు మాన్యువల్ వర్క్ ఉండేది. బట్ నౌ వాట్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇస్ దే ఆర్ ట్రైంగ్ టు ఆటోమేట్ థింగ్స్. డైరెక్ట్గా ఒక ఆధార్ కార్డ్కి ఒక బ్యాంక్ అకౌంట్ ట్యాగ్ ఉంటే డైరెక్ట్గా మనీ అందులో పడిపోయేటట్టు. సో నాకు అనిపించేది గవర్నమెంట్లో డేటా ఏముంటుంది, నేను ఇలా అక్కడ ఏం చేస్తాను అని చెప్పేసి నాకు జాయిన్ అయ్యే ముందు నాకు ఏం ఐడియా ఉండేది కాదు. కానీ జాయిన్ అయ్యి తెలిసింది ఏంటంటే మై మెయిన్ టాస్క్ ఈస్ టు డిక్రీజ్ ద ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్. అంటే ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు, ఒక రైతుకి 10 ఎకరాలు ఉన్నాయి, స్టిల్ దానికి ఒక స్కీమ్ వస్తుంది. ఇంకొక రైతు ఉన్నాడు, తనకి జస్ట్ లెస్ దాన్ 0.5 acres ఉన్నాయి, కానీ తనకి స్కీమ్ రావట్లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్ అన్నమాట. ఈ ఎర్రర్ని తగ్గించడానికి డేటాని యూజ్ చేసి వి విల్ ప్రిడిక్ట్ హూ కమ్స్ అండర్ BPL, బిలో పవర్టీ లైన్. సో బేసికలీ గవర్నమెంట్ ఎందుకు స్కీమ్స్ ఇస్తాయి? BPL నుంచి బయటకు రావడానికి. సో BPL నుంచి ఎలా బయటకు వస్తారు? ఎగ్జాంపుల్, ఒక చిన్న ఇల్లు ఉంది, వాళ్ళ ఎలక్ట్రిక్ కన్జంప్షన్ 100 units, 150 units ఉన్నాయి. 2 years తర్వాత ఏమైందంటే, లేదా 1 year తర్వాత ఏమైందంటే, దే కేమ్ అబౌవ్ 300 units. They are not eligible for the scheme. Okay. But still they came out of the, అంటే our assumption is వాళ్ళు BPL నుంచి నాన్ BPL కి వచ్చారన్నమాట. సో ద లివింగ్ స్టైల్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఈవెన్ ఇండియాలో కూడా 30-40 years బ్యాక్ చూస్తే ఎంతమంది దగ్గర కార్లు ఉండేవి, ఎంతమంది దగ్గర ఫోన్లు ఉండేవి, ఎంతమంది లైఫ్ స్టైల్ అలా ఉండేది. సో ఈవెన్ యూజింగ్ డేటా, గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు పుష్ పీపుల్ అవుట్ ఆఫ్ ద పోవర్టీ లైన్. ఈవెన్ లాస్ట్ 10 years లో చూసుకుంటే, ఈవెన్ ఐ థింక్ యునైటెడ్ నేషన్స్ ఆల్సో గివ్ 24 crores people have come out of the poverty from the last 10 years. సో ఇంత డేటా ఇంత ఈజీగా మనం ఎట్లా చేయగలుగుతున్నామంటే యూజింగ్ డేటా. వీ కెన్ ట్రాక్ ద పీపుల్, వీ కెన్ ట్రాక్ పీపుల్ ప్రావర్టీ, వీ కెన్ ట్రాక్ పీపుల్ లైఫ్ స్టైల్, వీ కెన్ ట్రాక్ పీపుల్ సస్టైనబిలిటీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందన్నది ఈ అన్ని కంపెనీస్ నుంచి వచ్చే డేటా. ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే, ఆధార్ కార్డు ఉందనుకోండి, ఒక ఆధార్ కార్డే కాదు కదా, చాలా డిపార్ట్మెంట్స్ డేటా ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన డేటాని ఒక చోట కలెక్ట్ చేసి దాని ఒక CRM సిస్టమ్గా చేస్తామన్నమాట. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డేటా ఇంజనీరింగ్. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి? యూ క్రియేట్ డేటా. మన డేటాని క్రియేట్ చేస్తాం. డేటాని క్రియేట్ చేసి ఒక అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి ఒక స్ట్రక్చర్డ్ డేటా తీసుకొస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంజనీరింగ్. డేటా అనాలిసిస్ అంటే ఒక ఏదైతే నువ్వు అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి స్ట్రక్చర్డ్ డేటా తీసుకొచ్చావో దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం.
ఓకే. అంటే అది డేటా కరెక్టా కాదా, స్టాటిస్టిక్స్ టెస్ట్ అప్లై చేసి ఓకే. అబ్బా నార్మల్గా ఉందా డేటా, ఈజ్ ఇట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ నాట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఓకే. ఓకే ఇలాంటి అనాలిసిస్ చేస్తాం, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఫ్యాక్ట్ చెక్ చేస్తాము. సో బేసికలీ ఇలాంటి డిఫరెంట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం, దట్ వీ కాల్ డేటా అనలిస్ట్. సో ఒకసారి డేటా అనాలిసిస్ చేశాక యూ డూ ఏ ప్రిడిక్టింగ్, ఆ డేటాని ఏదైతే ఉందో క్లీన్ చేశాక ఆ డేటాని యూజ్ చేసి యూ ప్రిడిక్ట్ సంథింగ్, దట్ ఈస్ వేర్ డేటా సైన్స్ కమ్స్. ఓకే. మీకు అర్థమైంది కదా, ఇట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ డేటా ఆర్కిటెక్చర్. నువ్వు డేటాని ఎలా క్రియేట్ చేస్తున్నావు, డేటాని క్రియేట్ చేసే టైంలో యూ నీడ్ డేటా ఇంజనీరింగ్. ఓకే. when you're trying to analyze the data and you're trying to represent something, you're trying to visualize something, there data analyst comes. Even data analyst comes, you need a Power BI, Tableau, ఇలాంటి డేటా విజులేషన్ టూల్స్ కావాలి. ఓకే, డేటా ఇంజనీరింగ్ ఓన్లీ డేటా మిషన్ లెర్నింగ్ మోడల్స్ మీద ఐడియా ఉండక్కర్లేదు. ఓకే. పైథాన్, సీక్వెల్ ఇలాంటి కోడింగ్స్ మీద ఉండి స్ట్రక్చర్ డేటాని ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. దెన్ యూ డూ అనాలిసిస్. సైన్స్, ఒక డేటా సైన్స్, యూ ప్రిడిక్ట్ సంథింగ్. ఇక్కడ మనం మోడలింగ్ నేర్చుకోవాలి. ఇలాంటి మోడలింగ్ లో అప్పుడు మనకి సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, జెన్ AI, ఓకే, ఎగ్జిబూష్, ర్యాండమ్ ఫారెస్ట్, ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఎలా అప్లై చేస్తాం అన్నది ఇలా అన్నమాట. నౌ అనదర్ థింగ్ ఏం, డిప్లాయ్మెంట్. మనం మోడల్ని బిల్డ్ చేస్తున్నాం, మోడల్ బిల్డ్ చేశాక ప్రొడక్షన్లో ఎలా పెడతాము, దేర్ డిప్లాయ్మెంట్ వాళ్ళు వస్తున్నారు అన్నమాట. ఓకే. వేరే క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేస్తాము, డాకర్ని యూస్ చేసి లేదంటే కుబర్నెటిస్ యూస్ చేసి ఎలా ప్రాసెస్ చేస్తాం అన్నది కూడా ఇట్స్ కంప్లీట్లీ లైఫ్ సైకిల్ అన్నమాట. దట్ ఈస్ హౌ డేటా కంప్లీట్ లైఫ్ సైకిల్ హ్యాపన్స్. లైక్ ఈవెన్ 10 years ముందు డేటా ప్రొడ్యూస్ అయ్యేది, 20 years ముందు డేటా ప్రొడ్యూస్ అయ్యేది, ఈవెన్ నవ్ ఆల్సో డేటా వీఆర్ ప్రొడ్యూసింగ్. As I mentioned that the more data we are creating, we are saving in a cloud infrastructure. Imagine how much data you would create after 20 or 30 years. అంత డేటా ప్రొడ్యూస్ అవుతుందంటే వేర్ వుడ్ యూ సేవ్ ద డేటా? ఆ డేటాని సేవ్ చేసే అంత కెపాసిటీ మన దగ్గర ఉందా? సో ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అన్నమాట. అంటే మూర్స్లా అని చెప్పేసి మనం నాకు తెలిసి 8th లోనే 7th లోనే చదివాం. సో మూర్స్లా, వాట్ మూర్స్లా ఇస్ సేయింగ్ ఇస్, ఇట్ కమ్స్ అండర్ ఫిజిక్స్. ఎదర్ యూ టేక్ ఎనీ టెక్నాలజీ, మెమరీ ఆర్ స్టోరేజ్, the growth will be exponential. It will be around 8-fold. So in the same way, data usage aina gaani, memory usage aina gaani, storage systems aina gaani, it will increase exponentially in the future. Okay. So that is how అందుకే చెప్తున్నా, డేటాని ఎంత ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందంటే డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్ట్ కానీ ఆ డిమాండ్ కూడా ఫ్యూచర్లో అంతే ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు డేటాలో 3-4 రకాలు ఉన్నాయి మనకి, మల్టీ మోడల్ అని చెప్పి, బై మోడల్ అని చెప్పి. దట్ ఈజ్ మోడలింగ్. ఓకే. డేటాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ ఉంటాయి. డేటాలో రకాలు మాట్లాడుకున్నప్పుడు ఫార్మాట్స్ ఉంటాయి. న్యూమరిక్ డేటా ఒకటి, ఓకే, కేటగిరికల్ డేటా అని ఒకటి, ఆర్డినరీ డేటా అని ఒకటి. సో ఇవి ఫార్మాట్స్ అన్నమాట. టైప్స్ అంటే యాజ్ ఐ మెన్షన్ దట్ అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి స్ట్రక్చర్డ్ డేటా, దట్ ఈస్ వాట్ డేటా ఇంజనీరింగ్. సో మీరు చెప్తున్నది ఏంటంటే అది మోడలింగ్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జీపీటీలో మోడల్స్ చూస్తే మనం ఏం చేస్తాం, వీఆర్ గివింగ్ ఎ టెక్స్ట్ యాజ్ అన్ ఇన్పుట్. ఓకే. మనకి అదే అవుట్పుట్ టెక్స్ట్ నుంచి వస్తుంది. దట్ ఈస్ హౌ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. ఇప్పుడు ప్రెసెంట్ రీసెర్చ్ ఏమవుతుందంటే యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఎ యూని మోడల్ ఆర్ బై మోడల్. ప్రెసెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే మల్టీ మోడల్. ఎదర్ యూ గివ్ ఇన్పుట్ టు ఏ జీపీటీ మోడల్, ఎదర్ యూ గివ్ యాజ్ అన్ వాయిస్, ఎదర్ యూ గివ్ యాజ్ అన్ టెక్స్ట్, ఎదర్ యూ గివ్ యాజ్ అన్ వీడియో, ఓకే, ఆర్ ఆడియో ఆర్ ఇమేజ్. మీకు మనకి నచ్చిన ఫార్మాట్లో మనకి రావాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సోషల్ మీడియా చాలా ఏ జనరేట్ ఇమేజెస్, మన ఇమేజెస్ టెక్స్ట్ నుంచి ఇచ్చాం. ఓకే, సారీ మన ప్రాంప్ట్ ఇచ్చాం, అవుట్పుట్ మాత్రం ఇమేజ్ ఫార్మాట్ లో వచ్చింది, వాయిస్ లో ఇస్తాం. సో బేసికలీ ఇట్స్ మల్టీ మోడల్ అన్నమాట. ప్రెసెంట్ ఈ రీసెర్చ్ జరుగుతుంది. I feel might be after 5-10 years, okay, this multi-modal will come in very large action such that నువ్వు ఇన్పుట్ ఎలానా ఇవి, అవుట్పుట్ నాకు నచ్చిన ఫార్మాట్లో వస్తుందని. ఓకే. సో ఇప్పుడు ఒక పలానా స్టూడెంట్ కానీ లేకపోతే పలానా వ్యక్తి ఎవరైనా సరే తను డేటాలో కెరీర్ పర్సీవ్ చేయాలనుకున్నప్పుడు హీఈస్ డెఫినెట్లీ కన్ఫ్యూజ్డ్. అంటే మనం ఇప్పుడు డిఫైన్ చేశారు మీరు, ఇప్పుడు డేటా ఇంజనీరింగ్కి, డేటా విజువలైజేషన్కి, డేటా సైన్స్కి, డేటా అనాలిసిస్కి చాలా తేడా ఉంది. ఒకదానికొకటి ఏమీ లింక్ లేదు. కానీ ఇవన్నిటిని కలిపితేనే డేటా సైన్స్. ఒక పలానా వ్యక్తి ఇప్పుడు డేటా విజువలైజేషన్లో కెరీర్ పర్సీవ్ చేయాలన్నా లేకపోతే డేటా అనాలిసిస్లో పర్సీవ్ చేయాలన్నా సరే ఏ పారామీటర్స్ తను కన్సిడర్ చేయాలి ఫస్ట్? ఓకే. సో సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఇట్ మైట్ నాట్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డేటా సైన్స్. లెట్స్ కన్సిడర్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ అన్ AI వరల్డ్. సో AI ఎలా పనిచేస్తుంది? యూ హ్యావ్ టు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూ వాంట్ టు ఆటోమేట్ సంథింగ్. నువ్వు ఒక పర్టికులర్ సినారియోని ఆటోమేట్ చేస్తున్నావు. ఓకే. ఎలా ఆటోమేట్ చేస్తావు? నీకు ఆటోమేట్ చేయడానికి ఏం కావాలి? డేటా కావాలి. దట్ ఈస్ వేర్ డేటా కమ్స్ ఇన్ ద AI పార్ట్. ఓకే. సో అందుకే ఆ డేటాని యూస్ చేసి మనం ఆటోమేట్ చేస్తాం కాబట్టి డేటా సైన్స్ అంటాం. ఓకే. ఓకే. సో డేటా సైన్స్ ఇట్స్ లైక్ యూ కన్సిడర్ ఎ వెన్ డయాగ్రామ్.
ఏ అన్నది బిగ్గర్ పిక్చర్లు ఉంటే అందులో డేటా సైన్స్ ఒక పార్ట్ ఉంటుంది. ఓకే. ఓకే, దాని తర్వాత సో బేసికలీ మనం మ్యాథమెటికల్ మోడల్స్, స్టాటిస్టికల్ మోడల్స్ యూస్ చేసి మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం, మోడలింగ్ చేస్తున్నాం అంటే దట్స్ కమ్స్ అండర్ మెషిన్ లెర్నింగ్. యాజ్ ఐ మెన్షన్ దట్ ఏఐ అనే వరల్డ్లో డేటా సైన్స్ అన్నది ఒక పార్ట్ అయితే, సో వెన్ యూర్ వర్కింగ్ ఆన్ ఏ టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఆడియో, ఓకే, ఆర్ ఆడియో టు టెక్స్ట్, సో ఇలా టెక్స్ట్ ఇమేజ్ అయితే యూస్ చేసి మనం మోడలింగ్ చేస్తామో దేర్ ఎన్ఎల్పి కమ్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. బేసికలీ యూఆర్ డూయింగ్ ఏ సమ్ మోడలింగ్ ఆన్ ఏ టెక్స్ట్ డేటా, ఓకే, అది ఎన్ఎల్పి అంటారు. సో ఈ ఎన్ఎల్పి కూడా హ్యూమన్ బ్రెయిన్ థింక్ చేసేటట్టు, అంటే ఒక మోడల్ హ్యూమన్ బ్రెయిన్ థింక్ చేసేటట్టు మనం చేయాలంటే దట్స్ కాల్డ్ డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ బ్యాక్ బోన్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? థింక్ హౌ అవర్ హ్యూమన్ బ్రెయిన్ ఇస్. ఎన్నో కోట్ల కొద్ది న్యూరాన్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. దట్స్ వై యూ కాల్ ఇట్ ఇస్ న్యూరల్ నెట్వర్క్. అందుకే మనం ఇక్కడ గెలితే మనకి ఇక్కడ సెన్సేషన్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ ట్రై టు mimic a machine learning model, how a human brain is thinking, that is called deep learning. Okay. సో అందుకే ఈ డీప్ లెర్నింగ్ ని తీసుకొచ్చి ఈ ఎన్ఎల్పిలో అప్లై చేసే దట్స్ కాల్డ్ జెన్ ఐఏ. అంటే నెక్స్ట్ వర్డ్ ఏం ప్రిడిక్ట్ చేయాలి, నెక్స్ట్ వర్డ్ ఏం రావాలి, దీని కోడ్ తర్వాత ఏం రావాలని ప్రిడిక్ట్ చేస్తూ వెళ్ళేదే బేసికలీ జీపీటీ మోడల్స్. ద బ్యాక్ బోన్ గా ఎల్ఎల్ఎం, ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పేసి సెపరేట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. బట్ ఐ వుడ్ సే, అండ్ ఈవెన్ డీప్ లెర్నింగ్ లో కూడా యాజ్ ఐ మెన్షన్ దట్ there are different type of models, ANN, artificial neural network, CNN, convolutional neural network, RNN, ఇలా different type of neural networks ఉంటాయి. ఇవన్నీ ఎలా అంటే మన ఇన్పుట్ ని పంపిస్తాం, ఒక నోడ్ కి పంపించి ఆ నోడ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట. యూ కాల్ దట్ as a బ్యాక్ ప్రొపగేషన్. సో ఇదంతా ఎందుకు అవుతుంది? యాక్టివేషన్ ఫంక్షన్ ద్వారా అవుతుంది. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ రేలు అని చెప్పి మళ్ళీ కొన్ని ఉంటాయి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సైన్, కొసైన్, మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ 8th క్లాస్. సో బేసికలీ మన స్కూల్ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంటే, if you are very strong in our basics, we will be really capable of understanding what a deep learning is, how a neural network works, how basically this all the activation function works. ఇందాక మనం వాయిస్ అసిస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటూ సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. వాటికి కౌంటర్ అటాక్ కింద సామ్సంగ్ వాళ్ళు బిక్స్బీ రిలీజ్ చేశారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కార్టానా రిలీజ్ చేశారు. కానీ గూగుల్ అసిస్టెంట్ అండ్ సిరి అయినంత వైడ్ పాపులారిటీ కార్టానాకి కానీ బిక్స్బీకి కానీ రాలేదు. ఈ రోజున చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ సామ్సంగ్ కానీ వాళ్ళకి సంబంధించిన న్యూరల్ నెట్వర్క్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు. కానీ పాస్ట్ ఇన్ టైం ఆ కార్టానా కానీ బిక్స్బీ కానీ ఎందుకు సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నారు? ఈవెన్ ఇఫ్ యూ టేక్ అబౌట్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో, మేజర్ కంపెనీస్లోనే ఆ పొజిషన్స్ ఉంటాయి, కానీ చిన్న చిన్న స్టార్టప్స్లో అంత ఎక్కువ ఉండవు. ద రీజన్ ఈజ్ నువ్వు ఒక మోడల్ని ట్రైన్ చేయాలంటే మోర్ డేటా యూ హ్యావ్. నీ దగ్గర ఎంత డేటా ఉంటే నువ్వు మోడల్ని అంత బాగా ట్రైన్ చేయొచ్చు. అందుకే చిన్న కంపెనీస్ దగ్గర చిన్న డేటా ఉంటుంది, వాళ్ళు తక్కువ లెవెల్లో స్కేలింగ్ చేస్తారు. బట్ పెద్ద కంపెనీస్ దగ్గర పెద్ద డేటా ఉంటుంది, వాళ్ళు లార్జ్ అమౌంట్ లో స్కేలింగ్ చేస్తారు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ స్టార్ట్అప్స్ ఆర్ నాట్ డూయింగ్ ఇన్ గ్రేట్ ఇన్ ఏఐ. బట్ ద వే అప్లై ద మెథడాలజీ, వాళ్ళు చేసే ట్రైనింగ్ కానీ వాళ్ళు చేసే మెథడాలజీ కానీ I feel they are much more advanced who are actually working in MNCs, but the only thing is they have a huge data. So ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ Google have very large scope of training the model because Google have everything. దగ్గర చాలా డేటా ఉంటుంది. సో గూగుల్ లెవెల్లో స్కేల్ చేసినంత డేటా పీపుల్స్ డేటాని సామ్సంగ్ చేయకపోవచ్చు. సామ్సంగ్ ప్రెసెంట్ ఎగ్జాంపుల్ నేను హర్మాన్ లో పనిచేస్తాను. హర్మాన్ ఇస్ సబ్సిడరీ ఆఫ్ సామ్సంగ్. దే డూ హార్డ్వేర్, దే డూ సాఫ్ట్వేర్, ఇలా అన్ని రకాలుగా చేస్తారు. వాళ్ళు పర్టికులర్ గా ఈ హార్డ్వేర్ విషయంలో కానీ లేదంటే ఫోన్ సాఫ్ట్వేర్ విషయంలో కానీ ట్రైన్ చేసే అంత విధంగా గూగుల్ చేయకపోవచ్చు. మైట్ బి దే కెన్ డూ ఇన్ ఆండ్రాయిడ్. సో అలా ఒక్కొక్క కంపెనీ వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న డేటా బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్ బట్టి they train the data, they try to improve the predictions, they try to basically do the complete data science modeling actually. ఈ డేటా సైన్స్ టర్మ్స్ లో చూసుకుంటే జియో పాలిటిక్స్ అనేది యూజువలీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. మనం స్టార్టింగ్ స్పేస్ రేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎప్పుడు కూడా యూఎస్కి యూఎస్ఎస్ఆర్కి మధ్యలో ఒక స్పేస్ రేస్ ఉండేది. తర్వాత అలాగే నెట్వర్క్ రేస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజున చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ అని ఒకటి ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అవుతుంది. సో ఈ రేస్లో చూసుకుంటే హౌ ఫార్ ఈస్ నార్త్ అమెరికా కంపేర్డ్ టు ఏషియన్ కంట్రీస్? Might be I can't answer to such a big question, but I'll try to explain what geospatial analytics is. I'll explain one project in Airtel. Okay, so ఎయిర్టెల్ టెలికామ్ టవర్స్ అన్నవి టవర్స్ పెడతా ఉంటారు. కొన్ని సొంత టవర్స్ ఉంటాయి,
ఇండస్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుంది. దే ఓన్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ టవర్స్ ఇన్ ఇండియా. ఓ ఓకే. సో ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక మొబైల్ టవర్ గచ్చిబౌలిలో పెడితే నాకు రెవెన్యూ బాగా వస్తుందా, ఓకే, లేదా కాజాగోడ్లో పెడితే రెవెన్యూ బాగా వస్తుందా? ఓకే, ఎక్కడ నాకు ప్రీమియం కస్టమర్స్ ఉన్నారు. సో బేసికలీ ఐ వాంట్ టు ప్రిడిక్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ లాట్ లాంగ్. ఏ లాట్ లాంగ్ లో నేను పెడితే నాకు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పి. సో అలాగే దీనికి పైథాన్ లో జియో పాండాస్ అని సెపరేట్ లైబ్రరీ. ఆ జియో పాండాస్ లైబ్రరీ యూస్ చేసి జనరల్లీ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ జియో స్పేషల్ డేటా. సి దట్ ఈస్ వై యూఆర్ డిస్కసింగ్, రైట్? మనకు ఓన్లీ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో మనం ఈ మోడల్స్ ని ఎక్కడైతే అప్లై చేస్తున్నామో ఆ పర్టికులర్ డొమైన్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవడానికి కొద్ది టైం స్పేర్ చేయాలి. అందుకే when you join in one company, they'll give you KT. They're giving KT not because of your technicals. They're trying to explain you what their business requirement is. See how the things corporate works is, you can do any research, you can do lot of things, but how the corporate works is, ఈ పని నువ్వు చెయ్యాలి. ఇది చేయడం కరెక్ట్గా వస్తే the day will be shorted. సో అది ఎలా చేయాలన్నది మనం సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా చేసుకుంటామా, లేదంటే మన ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది అనేది సెపరేట్ థింగ్. సో అలాగా అదర్ ఎగ్జాంపుల్, నేను ఐఎస్ఏలో చేస్తున్నప్పుడు ఐ డిడ్ మై ప్రాజెక్ట్ వర్క్ ఇన్ సిస్టమ్, సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ ప్లానింగ్. బిఎంటీస్ వన్ క్లయింట్. బిఎంటీఎస్ అంటే మనం బెంగళూరు చేస్తాం అన్నమాట. సో there is a one problem in public transport. If you see a bus, either it is a fully rushed, fully occupied, either it is a completely vacant. So there is a gap in supply and demand. So నా బస్సు ఏ రూట్ లో వెళ్తే నా బస్ either ఓవర్ క్రౌడెడ్ అవ్వదు లేదా ఎంటీగా ఉండదు. సో బేసికలీ ఇలా ఆప్టిమైజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్ లో ఉంచున్నారు, ఒక బస్సు వచ్చింది, చాలా క్రౌడెడ్ ఉంది, ఇంత క్రౌడ్ అని చెప్పేసి వాడు ఓలానో ఉబరో బుక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అక్కడ కస్టమర్ లూజ్ అయినట్టు. సో ఇన్ ద సేమ్ వే ఐ హ్యావ్ ట్రై టు ఆప్టిమైజ్ వాట్ ఈస్ ద బెస్ట్ రూట్ ఫర్ ఎనీ బస్సెస్ టు గో ఫ్రమ్ పాయింట్ ఏ టు బి. ఆర్ అమీర్పేట్ నుంచి ఎగ్జాంపుల్ మియాపూర్ వెళ్ళాలంటే, లేదా అమీర్పేట్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే, నేను ఏ రూట్లో వెళ్తే నాకు బస్సు ఓవర్ క్రౌడెడ్ అవ్వదు, నాకు రెవెన్యూ బాగా వస్తుంది, బేసిక్గా సప్లై డిమాండ్ ని మ్యాచ్ చేయొచ్చు. సో ఇలా ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళు ఓన్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఓలా అయితే వాడి డిమాండ్ అంటే, లైక్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ఓలా ఇస్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అట్ మార్నింగ్ 9 to 10 ఆర్ ఈవినింగ్ 5 to 6. అప్పుడు అసలు క్యాబ్స్ దొరకవు, క్యాబ్స్ బుక్ చేయడానికే అవ్వదు. సో ఇక్కడ మనం ఎలాంటి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూస్ చేసి ఎక్కడైతే ఏ కస్టమర్ దగ్గర నుంచి నాకు ఎక్కువ రెవెన్యూ వస్తుందో వాళ్ళకి బుక్ అవ్వడం. ఓకే, ఏ కస్టమర్ దగ్గర నుంచి అయితే నాకు జస్ట్ 40-50 రూపీస్ వస్తుందో వాళ్ళని ఇగ్నోర్ చేయడం. ఇదంతా ఒకరు కూర్చుని మాన్యువల్ గా చేయలేరు కదా. యూ హ్యావ్ టు బిల్డ్ ఎ మోడల్. ఇలాంటి మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేస్తే యూ హ్యావ్ టు ఆటోమేట్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తో, మన దగ్గర ఉన్న సప్లై తో డిమాండ్ ఎంత మ్యాచ్ చేయగలం. దిస్ ఈస్ హౌ బేసికలీ హౌ యూ అప్లై డేటా సైన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇన్ ఎవ్రీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ దేర్ ఓన్ ఆస్పెక్ట్. రేవంత్ గారు, ఇప్పటివరకు మన కాన్వర్సేషన్ ప్రకారం డేటా సైన్స్ హ్యాస్ వాస్ట్ ఆపర్చునిటీస్. దాంతోపాటు మీరు చెప్పిన స్కిల్ సెట్, అంటే మీరు హైర్ అయినప్పటికీ ఇప్పుడు హైర్ అయ్యేదానికి స్కిల్ సెట్ అనేది స్పెసిఫిక్గా నీడ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి కంపెనీకి. అంటే ఆపర్చునిటీస్ కూడా పెరిగినట్టే. కాకపోతే స్టూడెంట్స్ ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ జాబ్స్. ఎందుకు అంటారు? సి జస్ట్ ఇమాజిన్, మా డాడ్ ఈజ్ ఎ బీటెక్, ఈజ్ ఎ ట్రిపుల్ బీటెక్. ఆ టైంలోనే ఈ వాజ్ అన్ ఎంసెట్ టాపర్. సో ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ 19 ఏజ్లో ఎంతమంది బీటెక్ చేసేవారు, జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఎంతమంది బీటెక్ చేసేవారు. ఇంతకుముందు కూడా ఇంజనీర్ అంటే ఒక ఊర్లో ఇంజనీర్ ఒకరు ఇద్దరు ఉండేవారు, బట్ ఇప్పుడు ఇంటికి ఒక ఇంజనీర్ ఉంది. ఇండియాలో ఐ థింక్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ అరౌండ్ 40 lakh గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్. యూ డోంట్ బిలీవ్, కేవలం ఆంధ్ర తెలంగాణలోనే 600 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఓన్లీ నాకు తెలిసి హైదరాబాద్ నుంచే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1,00,000 వీసా స్టాంపింగ్స్ అయ్యి యూఎస్ వెళ్తూ ఉంటారు. ఓకే, సో అంతమంది అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. సో మన దగ్గర సప్లై అంత పెరిగిపోతుందా, యాక్చువల్గా డేటా సైన్స్ డిమాండ్ అంత ఉందా? సో ఇవన్నీ ఈ మిస్ మ్యాచెస్ ఎప్పుడూ ఉంటాయి. బట్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ మిస్ మ్యాచ్, లైక్ టు స్కిప్ దిస్ మిస్ మ్యాచ్, వాట్ వీ నీడ్ టు డూ ఇస్, మనం ఉన్న రిసోర్స్ అందరిలో మన యూనిక్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 రిసోర్సెస్ ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ డేటా సైన్స్ వచ్చు, ఇంకొకరికి డేటా సైన్స్ ప్లస్ డిప్లాయింగ్ వచ్చు. డిప్లాయింగ్ అంత బాగా రాదు కానీ బేసిక్. సో బేసికలీ ఈ యాజ్ ఐ మెన్షన్ దట్, ముందు కూడా చెప్పాను, రిక్రూటర్స్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. దర్ ఆస్కింగ్ మెనీ థింగ్స్. ఉన్న ఒక ప్యాకేజ్లోనే ఇన్ని అడుగుతున్నారు, విచ్ ఈస్ వెరీ హైలీ ఇంపాసిబుల్. ఎందుకు ఆ సిచ్యువేషన్ మనకు వచ్చిందంటే, నంబర్ ఆఫ్ పీపుల్ అంతమంది ఉన్నారు. ఇంత కోవిడ్ టైంలో
ఒక రోజుకి జాబ్ షిఫ్ట్ చేయాలంటే దే యూస్ టు గెట్ 6 to 7 10 కాల్స్ వచ్చాయి. ఓకే, వర్క్ ఫ్రమ్ ఇస్తామని చెప్పేసేవారు. మీకు జస్ట్ హ్యాండ్స్ ఆన్ బేసిక్ పై కోడింగ్ వచ్చే మీరు జాయిన్ చేసేసుకుంటాము. అండ్ అవైలబిలిటీ 30 days లో ఉన్న సర్వింగ్ నోటీస్ పీరియడ్ ఉన్న ఇట్స్ యాజ్ యూజువల్ డిమాండ్ చాలా హై ఉంటుంది. సో బట్ సిచ్యువేషన్స్ హ్యావ్ లైక్ విత్ ఇన్ 2-3 years లో కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ క్యాష్ బర్న్ హ్యాపన్ ఇన్ ఐటీ. ఐటీలో చాలా క్యాష్ బర్న్ అయిపోయి ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఓవర్ రిక్రూట్మెంట్ అయిపోయి ఓవర్ రిక్రూట్మెంట్ చేసుకుని అందుకే లే ఆఫ్స్ కూడా వై లే ఆఫ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓవర్ రిక్రూట్మెంట్ అయింది కాబట్టి లే ఆఫ్స్ అవుతున్నాయి. ఈవెన్ టీసీఎస్ CEO కూడా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఆ ప్రాజెక్ట్స్కి మ్యాచ్ అయ్యే స్కిల్స్ మా దగ్గర రిసోర్స్ మా దగ్గర లేవు అని. బట్ విల్ దర్ ఏబుల్ టు ట్రైన్ వాటి ఆ లెవెల్ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా నిజంగా మిస్ మ్యాచ్ ఉందా, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ రిసెషన్స్ కానీ లేదంటే బేసిక్గా ఇఫ్ యూ టాక్ అబౌట్ రిసెషన్ ఎలా వచ్చింది. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వార్స్ జరిగాయి. కోవిడ్ వల్ల చాలా బ్యాక్ లాష్ అయింది. సో దీనివల్ల ఏమైందంటే సప్లై చైన్ కట్ అయిపోయింది. మెయిన్ కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గిపోయింది. కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గడం వల్ల ఏమైంది, దానివల్ల ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది ఐటీ వాళ్ళకు. సో ఇట్స్ ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతిందో సో అందుకే ఈ రిసెషన్స్ కానీ లే ఆఫ్స్ కానీ అవుతూ ఉంటాయి. సో వన్ మోర్ థింగ్, ఆటోమేషన్. యాజ్ యూ సేయింగ్ దట్ ఏ వుడ్ రీప్లేస్ హ్యూమన్స్ అన్నది, ఈ ఆటోమేషన్ వల్ల 10 మంది చేసే పనిని ఒకరు ఇద్దరు చేసేయడం. బికాస్ వాట్ ఎవర్ ద టాస్క్ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆటోమేటెడ్. వన్ నీడ్స్ టు జస్ట్ మానిటర్ అండ్ బేసికలీ ట్రాక్ ఇట్. సో ఇలాంటి చాలా రీజన్స్ వల్ల లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఇలా ఉంటుందంటే ఇలాగే ఉంటుందా? నో, ఇట్ డజంట్ మీన్ దట్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. ఇట్ మైట్ చేంజ్. థింగ్స్ మైట్ కమ్ ఇన్ టు బెటర్ పొజిషన్, థింగ్స్ మైట్ కమ్ ఇన్ టు వర్స్ట్ పొజిషన్ ఆల్సో. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎదర్ ఇట్ ఈస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు బెటర్, యూ విల్ మేక్ క్యాష్ అవుట్ ఆఫ్ ఇట్. ఇఫ్ ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు బ్యాడ్, యూ విల్ ట్రై టు సస్టైన్. బట్ నువ్వు ఒక మనీ సంపాదించాలన్నా లేదా సస్టైన్ అవ్వాలన్నా కానీ రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Reskilling, upskilling is not only just for 8th class student or for just fresher graduate. It is important for even fresher, 5 years or 10 years, 15 years. So example, ఒక డైరెక్టర్ ఒక మూవీ తీసాక హిట్ అయింది. ఇదే హిట్, ఇదే కళాకాండం, ఎంతకన్నా గొప్ప సినిమా రాదని ఆగిపోతాడా? ఆగిపోడు. అంతకన్నా మంచి స్క్రిప్ట్ రాయాలనుకుంటాడు, అంతకన్నా మంచి హిట్ కొట్టాలనుకుంటాడు. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఏదైనా స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు ఒక ప్లేస్లో స్టాప్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు రీస్కిల్, వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ద పాత్. సో దట్ ఈస్ మెయిన్ సీక్రెట్ ఫర్ సస్టైనింగ్ ఇన్ దిస్ మార్కెట్. ఓకే. అండ్ ఆల్సో సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. బ్యాక్ దెన్ మీరు గ్రాడ్యుయేట్ అయిన డేస్లో ఇంజనీరింగ్ అనగానే మనకు గుర్తొచ్చే బ్రాంచెస్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ విచ్ ఇస్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ట్రిపుల్ ఈ, సివిల్. దీస్ ఆర్ ద 7 to 8 మెయిన్ బ్రాంచెస్ దట్ వీ యూస్ టు హియర్ అలాట్. కానీ ఈ రోజుని చూసుకుంటే, అంటే డిమాండ్ ఆబ్వియస్గా పెరిగింది కాబట్టి ఒక్క కంప్యూటర్ సైన్స్లోనే 7 types ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ విత్ AI అండ్ DS అని చెప్పి, కొన్నేమో AI అండ్ ML అని చెప్పి, కొన్నేమో ఎస్పెషలీ CSE కోర్ అని చెప్పి, కొన్నేమో IT అని చెప్పి, ఇలా డిఫరెంట్ టీయర్స్ తీసుకొచ్చేసాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటి? ఎందుకంటే ఒకప్పుడు స్టేజెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పటికి స్పెషలైజేషన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్కి స్పెషలైజేషన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? కంపేర్ దిస్ సినారియో విత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. యూ కెన్ సీ ఇంతకుముందు మణికొండలో 18 lakhs పెడితే ఫ్లాట్ వచ్చేసేది. అవును. మన ఒక 10-15 years బ్యాక్ నా దగ్గర ఒక 1 crore రూపాయలు ఉంటే చాలు, నేను జీవితంలో ఇంకెప్పుడు పనిచేయను అని ఆ ఫీలింగ్ ఉండేది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 crore బిఫోర్. బట్ ఇప్పుడు 1 crore ఆర్ నాట్ ఈవెన్ గెట్టే నీకు ఒక నార్మల్ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా రావట్లేదు. అవును. ద వాల్యూ ఆఫ్ మనీ హ్యావ్ డిక్రీస్డ్. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ వల్ల కూడా, ఎగ్జాంపుల్ కోవిడ్లో ఎకనామిక్ డౌన్ ఎక్కడ అయిపోతుందో అని చెప్పి US ట్రై టు ప్రింట్ మనీ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్. సో అలా మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు, క్యాష్ పెరిగింది, పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇట్ ఆల్సో రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ రేట్స్. సో దానివల్ల మనీ, పీపుల్ శాలరీ కానీ వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అయిపోయాయి. యూ కాల్ దిస్ ఎస్ అన్ బబుల్. ఇట్ విల్ గ్రో అండ్ ఇట్ విల్ బర్స్ట్. ఇన్ ద సేమ్ వే ఇలాగా జనాలందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ వేరే కోర్ ఇంజనీరింగ్స్ మానేసి అందరూ కంప్యూటర్ సైన్స్ మీదకి వచ్చేస్తే ఇట్ విల్ గ్రో సమ్ డే అండ్ గెట్ బబుల్ వన్ డే. అంటే ఒక జాబ్కి
100 మంది గ్రాడ్యుయేట్స్ 1000 మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఓకే. సో ద హెల్దీ ఎకో సిస్టమ్ ఇస్ అన్ని బ్రాంచెస్ సస్టైన్ అవ్వాలి. అన్ని బ్రాంచెస్ ఈవెన్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఆర్ట్ కానీ ప్రతి ఫీల్డ్ గ్రాడ్యుయేట్స్ ఉండాలి, ప్రతి ఫీల్డ్ అప్గ్రేడ్ అవ్వాలి. బట్ దీస్ డేటా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ యూజ్ డేటా సైన్స్ టు ఎన్హాన్స్ దిస్ డొమైన్. ఓకే. అంటే సివిల్ ఇంజనీరింగ్లో నేను ఆటోమేషన్ యూజ్ చేసి బిల్డింగ్స్ అంత ఫాస్ట్గా కట్టగలను. నేను సివిల్ ఇంజనీరింగ్లో ఆటోమేషన్ యూజ్ చేసి లేదా జియోస్పేషియల్ అనలిటిక్స్ యూజ్ చేసి ప్లాన్ ఇంకా బాగా చేయగలను. సో అలా ఎకో సిస్టమ్స్ మనం మెయింటైన్ చేయగలిగితే ఐ థింక్ ద అన్ఎంప్లాయ్మెంట్ కానీ రిసెషన్స్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఇలాంటి ఛాలెంజెస్ ఏమన్నా కూడా వీ కెన్ యాక్చువల్లీ కంట్రోల్. ఓకే. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ ఇన్సైట్ సార్. ఫైనల్గా మా ఆడియన్స్కి వాళ్ళు హైర్ అవ్వడానికి కానీ లేకపోతే వాళ్ళు రేపొద్దున ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఎండ్ అప్ అయినప్పుడు ఎలా బయటికి రావాలన్న దానికి కానీ ఒక కెరియర్ ప్రాస్పెక్ట్స్ విజన్లో మీరు ఒక ఫ్యూ వర్డ్స్ వాళ్ళకి చెప్పగలిగితే దట్ విల్ బి హెల్ప్ఫుల్. యా షూర్. సి ఆన్లైన్ లెర్నింగ్ అన్నది కోవిడ్ టైంలో ఇట్ వాజ్ వెరీ చాలా తక్కువ కంపెనీస్ ఉండేవి. బట్ ఈవెన్ నౌ దెర్ ఆర్ మెనీ కంపెనీస్. బట్ ఒక కోర్స్ స్టార్ట్ చేద్దాం, ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ కోర్స్ స్టార్ట్ చేద్దామంటే రిసోర్సెస్ చాలా ఉంటాయి, ఇంటర్నెట్లో చాలా ఉంటాయి. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ బై ఎవ్రీ పర్సన్ ఈజ్ వేర్ టు స్టార్ట్. నేను ఎక్కడ మొదలు పెట్టాలి, ఓకే, ఏది వదిలేయాలి. ఇట్స్ ఆల్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ యు లెర్న్, యూ షుడ్ ఆల్సో కన్సిడర్ వాట్ యూ షుడ్ లీవ్. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉందనుకోండి, కాన్స్టిట్యూషన్ మొత్తం చదవాలి, మొత్తం చదవం కదా, యూ గెట్ ట్రైన్. నేనేం చదవాలి, నేనేం చదివితే 4 ఆప్షన్స్లో కరెక్ట్ పెడతాను. ఓకే. అలాగే ఇన్ ద సేమ్ వే ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఏఐ యూ షుడ్ నో వాట్ టు లెర్న్. ఓకే. సో దీనికోసం అని చెప్పి పైథాన్ కానీ ఎస్క్యూఎల్ కానీ క్లౌడ్స్ బేసిక్స్ కానీ ఇలాంటి బేసిక్స్ ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేసి మనం ఏం నేర్చుకుంటే ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది, ఓకే, మనం ఏం నేర్చుకుంటే ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకే I think CourseFit is also providing interviews and also career mentorship, CV building. So these are also very important post training. I think students should consider this, and they should also ilanti soft skills gaani ilanti requirement gathering gaani agile waterfall methodology gaani ilantivanni basic ga I think CourseFit is offering. I have seen their module, it is very impressive. Endukante I have worked with a lot of edtech companies. I gave videos for Unacademy, Geeklearn ki mentorship chesanu. Okay. But the way how CourseVita is actually delivering their modules is very unique. Okay. They are much more towards Gen AI. Present na market lo em nadustundo alanti particular courses ne vallu offer చేస్తున్నారు, which is really impressive. I think everyone should consider it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. రేవంత్ గారు, మీరు ఇందాక ఆన్సర్ చేసినట్టు ఇప్పుడు ఈ బబుల్ అంతా కూడా ఈ మోస్ట్ ఆఫ్ ది డొమైన్స్ ఒకే పాయింట్కి స్టాగ్నెంట్గా వచ్చేసేంత వరకు మాత్రమే ఒక బబుల్ బర్స్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ కనుక ఇది బర్స్ట్ అయితే ఒక కన్జ్యూమర్ కానీ ఎవరైనా ఎలా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారో అలాగే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా అలాగే ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఈ రోజున ఎడ్యుకేషనల్ కంపెనీస్ చాలా వచ్చేసినాయి, ఎడ్టెక్ కంపెనీస్ అని చెప్పి. ఇప్పుడు మా CourseVita అలాంటిది కానీ లేకపోతే అదర్ కంపెనీస్ చాలా వచ్చేసాయి. సో ఈ ఎడ్టెక్ కంపెనీస్ ఇలాంటి డొమైన్స్కి ఒక బబుల్ స్టాగ్నెంట్ పాయింట్ రాకుండా ఉండడానికో లేకపోతే వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి తరుణానికో ఎంతవరకు ఉపయోగపడతాయి? See, I feel Indian education system is very much different from other countries. Right. యూరోప్ లో తీసుకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండదు, రైట్, యుఎస్ లో తీసుకుంటే ఒకలాగా ఉండదు, డిఫరెంట్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తీసుకోండి, చైనా ట్రైస్ టు గివ్ వొకేషనల్ ట్రైనింగ్ ఫ్రమ్ ద క్లాస్ 8th or 9th. అంటే వాడు ఇంజనీర్ అవుతాడా సైంటిస్ట్ అవుతాడా అనవసరం, బట్ మొబైల్ రిపేర్ చేయడం వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి నేర్పిస్తారు. ఓకే, ఓకే. వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఫ్రమ్ ద ఇండియా. సో ఇలాంటి ట్రైనింగ్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఇప్పుడు మోస్ట్లీ మన ఇంజనీరింగ్ వచ్చేసరికి కానీ మోస్ట్లీ మనకి బుక్స్ చదివి ఎగ్జామ్స్ రాసి ల్యాబ్స్ రికార్డ్స్ వీటితోనే మొత్తం మనకి టైం అంతా అయిపోతుంది. బట్ యాక్చువల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎక్కడ నేర్చుకుంటాం, దట్ ఈస్ వేర్ కంపెనీస్ లైక్ CourseVita కమ్స్. దే గివ్ సమ్ లైవ్ ప్రాజెక్ట్స్. అంటే I think I hear that they have their own customized data. They have their own customized data. అంటే చాలా వరకు ఎడ్టెక్ కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే if they want to do any project, they'll take data from Kaggle or GitHub and they open source data తీసుకుని ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ అప్లై చేసేసి ఇట్లా చేస్తారు. బట్ వాట్ ఐ హావ్ హియర్డ్ ఫ్రమ్ CourseVita is they have their own data. They make your data to upload in any cloud infrastructure, either Azure or GCP. అంటే వాళ్ళ డేటాని అప్లోడ్ చేయించి అంటే అప్లోడ్ చేసిన డేటాని సీక్వెల్ అడ్మినిస్ట్రేటర్ బేసిక్గా డేటాబేస్ కింద మార్చి దానికి క్వెరీ రాసి క్వెరీ సీక్వెల్ నేర్పించి ఆ క్వెరీ రాసాక మళ్ళీ అందులో నుంచి పైథాన్ రాసి డేటా అనాలిసిస్ కానీ మోడలింగ్ అని ఎలా చేసి ఆ డిప్లాయ్మెంట్ కూడా. సో బేసికలీ
ఒక ప్రాజెక్ట్ స్క్రాచ్ నుంచి ఎండ్ టు ఎండ్ నేర్పిస్తున్నారు. Yeah. సో ఇలాంటివి కాలేజెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. సో దిస్ ఈస్ వేర్ కోర్స్ విటా ప్లేస్. ఇలాంటివి లైవ్ ప్రాజెక్ట్స్ కానీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కానీ హ్యాండ్స్ ఆన్ నిజంగా నేర్పిస్తే దట్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ స్టూడెంట్స్ అలాట్ టు గెట్ ప్లేస్డ్ వెరీ ఈజీలీ. Yeah, true. Yeah. Thank you, sir. Thanks a lot for the thing. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చూశారు కదా ఇవాళ మనకి రేవంత్ గారు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఎవర్ ఎవాల్వింగ్ డేటా సైన్స్ ఇండస్ట్రీలో అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. సో దీనికోసమే కోర్స్ విటా మీకు ఇప్పుడు తీసుకొస్తుంది డేటా సైన్స్, డేటా విజువలైజేషన్, డేటా అనాలిటిక్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ కోర్సెస్. సో ఈ కోర్సెస్ అన్నిటి కోసం లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలాగే కోర్స్ విటాని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్ ఎవ్రీ వీక్ మీకు కొత్త కొత్త పాడ్కాస్ట్తో మేము మీ ముందుంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోర్స్ విటా.